హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఈ ఎపిసోడ్ రివ్యూలో మనం 3 పాయింట్లు మాట్లాడుకుందాం. ఒకటి, ఏదైతే పృథ్వీ వర్సెస్ గౌతమ్ జరిగిందో నేను లైవ్లో లేపేసింది ఈరోజు ఎపిసోడ్లో వేశారు, ఎవరు తప్పు అన్నది క్లియర్గా మాట్లాడదాం. దాని తర్వాత రెండో పాయింట్, గౌతమ్కి బిగ్ బాస్ అన్యాయం చేసేడేమో నాకు అనిపించింది. సో లైవ్ చూస్తున్న వాళ్ళకి పాయింట్ అర్థమవుతుంది, ఎపిసోడ్ మాత్రం చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు. దాని గురించి మాట్లాడదాం. మూడోది, ఎవరైతే ఆర్ట్ బ్యాచ్ ఉన్నారో అవినాష్, రోహిణి, టేషితేజ, నేను ఎందుకు ఈ పదం వాడానంటే వాళ్ళ హౌస్లో వాడారు కాబట్టి వాడా, లేదంటే వాడేవాడిని కాదు. సో వాళ్ళది ఏదైతే గేమ్ ప్లే ఉందో ఇప్పటివరకు ఎవరు సరిగ్గా అండర్స్టాండ్ అంటే చూడకుండా ఉన్నది, తెరచాటుగా జరుగుతున్నది, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, ఒక షర్ట్కి చిన్న చిల్లు పడింది, ఓకే, అది షర్ట్ నీళ్ళల్లో మునిగి వచ్చింది, దానివల్ల అది కనిపించలేదో చూడలేదో సంచాలక్ మిస్టేక్ ఏదో ఒకటి. ఇక్కడ సంచాలక్ మిస్టేక్ అనుకుంటే సంచాలక్ మిస్టేక్ ఎంత ఉందో ఇంకా షర్ట్స్ రాని వాళ్ళ ప్లేయర్స్ మిస్టేక్ కూడా అంతే ఉంది. వాళ్ళు వచ్చి చూసుకోవాలి అక్కడ హోల్ ఉందా లేదా, షర్ట్ డ్యామేజ్ అయిందా లేదా అని. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, సంచాలక్ డెసిషన్ కనుక రాంగ్ అయితే మీరు సంచాలక్తో డిస్కస్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు అని చెప్పి. సో రోహిణి కానీ నిఖిల్ కానీ వచ్చి దాని గురించి డిస్కస్ చేయొచ్చు, దాని గురించి ఆర్గ్యూ చేయొచ్చు. బట్ అక్కడ షర్ట్లు డ్యామేజ్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఆ చిన్న హోల్ అన్నది కంటికి కనిపించుకొని ఉండొచ్చు. అది షర్ట్ ఆరిపోయి ఎండ వచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఆ హోల్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు. కనిపించింది, బాగానే ఉంది, దాని మీద క్వశ్చన్ రైస్ చేయొచ్చు, దాని మీద కావాలంటే గొడవ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సంచాలక్ ఏం చేశాడు, ఎందుకు చూసుకోలేదు, చాలా పాయింట్లు మాట్లాడచ్చు. వీళ్ళు చేసింది ఏంటంటే, నబీల్ దగ్గరికి వెళ్తారు, నబీల్ని క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే నువ్వేం చేస్తా, హోల్ ఉంది కదా, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. ఏం లేదు, అది చిన్నదే కదా, ఇప్పుడు చెట్లు పరిస్థితులు చూస్తే డ్యామేజ్ అయిన దాన్ని బట్టి చూస్తే చిన్న హోల్, దాన్ని కన్సిడర్ చేయొచ్చు, ఏం కాదని. ఒకవేళ నువ్వు కంటెస్టెంట్గా ఉంటే ఏం చేస్తావు అంటే, అన్నదాత అవినాష్ ఏమంటాడంటే, చివరి మెగా చీఫ్ కదా, ఎంత ఇదిగా ఉండాలి అంటాడు. నబీల్ ఏమనాలి, చివరి మెగా చీఫ్ కాబట్టి కన్సిడర్ చేశాడేమో చిన్న హోల్ అయినా అమ్మాయిది అని అనొచ్చు. వైల్డ్ కార్డ్స్, ఎక్స్పీరియన్స్డ్ వైల్డ్ కార్డ్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ గేమ్ ప్లే కోసమే నేను అంటున్నా. ఇలాంటి గేమ్, వీళ్ళు ఆడుతున్న గేమ్ ఏదైతే ఉందో ఎవరికి కనిపించింది అంటే, ఆ నవ్వులు, ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇది వెళ్ళిపోతుంది. ఇలాంటి వీళ్ళు చాలా ఆడుతున్నారు. ఆడియన్స్కి ఒక పాయింట్ ఎలా వెళ్తుంది అన్నది వీళ్ళకి క్లియర్గా తెలుసు. దట్స్ వై నేను వాళ్ళని ఎక్స్పీరియన్స్డ్ వైల్డ్ కార్డ్స్ అంట. వైల్డ్ కార్డ్స్ కన్నా వీళ్ళు మోస్ట్ పవర్ఫుల్, నార్మల్గా వచ్చి కొత్త వైల్డ్ కార్డ్స్ కన్నా. ఒక పాయింట్ ఎలా వెళ్తుంది, ఒక పాయింట్ని ఎలా చేరివేయాలి, ఒక పాయింట్ ఎలా ఆడియన్స్లో దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా ఎలా నాటాలి అన్నది వీళ్ళకి తెలుసు. ఎప్పుడు ముగ్గురు కూర్చొని అయ్యే డిస్కషన్లు చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎవ్వరు బ్యాక్ బిచ్చింగ్ అనరు, ఎందుకంటే ఆ పాయింట్ వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్గా పెట్టరు, కానీ చేసే మాత్రం అయ్యే పనులు. పాయింట్ ఎలా వేస్తారంటే, ఇప్పుడు నబీల్కి వచ్చేసారు అక్కడ, యాక్చువల్గా నబీల్కి ఎందుకంటే వాళ్ళకి 5 ప్లేసులు కావాలి, అది టాప్ 5లో ఉండాలంటే ఒకళ్ళని పంపాలి. సో ఏదో ఒకటి పృథ్వీయో, నిఖిలో, నబీలో ఒకళ్ళొకళ్ళు అలాగే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. సో నబీల్కి ఏం చెప్తారంటే, మరి నువ్వు ఒక కంటెస్టెంట్ ఉన్నావు, నెక్స్ట్ నువ్వేం చేస్తావు అని అడుగుతారు. అప్పుడు నేను వాదించుకుంటా, ఎందుకంటే అది హోల్ ఉంది కదా అని వాదించుకుంటా. అంటే కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఒక డెసిషను, సంచాలక్ గుంటే ఒక డెసిషనా అని అడిగితే తను లాక్ అయిపోయాడు అక్కడ. ఆ ట్రాపే అది. అదే మనం అనుకోండి, మనం బిగ్ బాస్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కదా, మన రిటర్న్లో ఏమేస్తాం, సరే భయ్యా ఆ టీషర్ట్ హోల్ ఉందని చెప్పి సంచాలక్ రిజెక్ట్ చేస్తున్నాడు, నువ్వేం చేస్తావు, అది నీ టీషర్ట్, నువ్వేం చేస్తావు అన్నాడు. చిన్న హోలే కదా, నేను యాక్సెప్ట్ చేయను, ఇవ్వాల్సిందని అంటారు కదా ఎవరైనా సరే. మరి అప్పుడు నేను ఒక టీషర్ట్ ఆర్డర్ చేసావు, అమెజాన్ నుంచి వచ్చింది, చిన్న బొక్క పడింది, నువ్వు రిటర్న్ ఇస్తావు అని చెప్తూ ఇంకో సైడ్ ఏదో వేసేసుకుంటాడు. ఒక సైడ్ సెటైరికల్గా మాట్లాడతా, ఒక సైడ్ లాజికల్గా ఇరికిచ్చాలని ట్రై చేస్తున్నప్పుడు, ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బయటికి అంటే ఇవన్నీ డీల్ చేయలేదు, బయట నుంచి చూడాల ఎలా అంటే బిగ్ బాస్ ఇలా 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 అని చెప్పి ఇలా మాట్లాడతారు, ఇలా అని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మనం ఆడియన్గా చూడటం వేరు, అక్కడ ప్లే చేస్తా చూడటం వేరు, ఎపిసోడ్స్ చూడటం వేరు, 24/7 చూడటం వేరు. 24/7 చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. నబీల్ చూసుండొచ్చు బిగ్ బాస్ ఎపిసోడ్స్ వరకు, అర్థమవుతుంది అంత గేమ్ ప్లే. ఎపిసోడ్ చూడండి, ఈరోజు కూడా చూడండి, లైవ్ చూడకపోతే అర్థం కాదు. గౌతమ్ తప్పు చేసాడు, గ్రూప్ గేమ్ ఆడారు అంటారు, ఆడలేదు అక్కడ. ఇన్ఫాక్ట్ సోలోగా చక్కగా పర్ఫెక్ట్గా ఆడాడు. సో వీళ్ళు ఏంటంటే అక్కడ లాక్ చేశారు, లాక్ చేసి దాన్ని మళ్ళీ నవ్వుకుంటా ఇరికిచ్చేసాం, ఇన్ని ఆడియన్స్ ముందు పిచ్చోని చేస్తాం అన్నట్టు వెళ్తున్నారు. ఇదే పని చాలాసార్లు చేశారు వీళ్ళు. గంగవని మీరు ఆడమంటారా వద్దా అని ఆ క్విజ్ దాంట్లో, లేదా జస్ట్ మేము ఏం చేయాలో మాకు తెలుసు, మీ ఒపీనియన్ అడుగుతున్నాం. అలా ప్రతి ఒక్కరిని అలాగే ప్రేరణ కూర్చోబెట్టి అలాగే చెప్తారు. నిన్న ప్రేరణ కూర్చోబెట్టి నైట్ లైవ్లో ఏం చెప్తుంది కూడా, మరి విష్ణుప్రియ 5 నామినేట్ చేసినప్పుడు నబీల్ కోసం వీళ్ళందరూ అంత గొడవ చేస్తారు కానీ నీకోసం ఎవరు మాట్లాడలేదేంటి అంటారు. అది ఎక్కియటం కాదా? టేషితేజ నిఖిల్ని కూర్చోబెట్టి అమ్మాయి ఏంటి అలా ఆడుతుంది, ఇండివిజువల్ అంటే ఒక ఆడియన్స్కి తెలియదా, అంటే ఈ నెల్లి చెప్పాలనే కదా, చెప్పు నువ్వు మళ్ళీ అంటే మళ్ళీ తిరిగి గ్రూప్ గేమ్ ఆడితే, మీరు గ్రూప్ గేమ్ ఆడితే మాకు బాగుంటుంది, ఎందుకు డిస్కస్ చేయాలి?
అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కూర్చొని వాడు వీడియో అన్నదాన్ని డిస్కస్ చేస్తారు కదా, మళ్ళీ డిస్కషను ప్రతిరోజు వీళ్ళ డిస్కషన్ ఉంటానే ఉంటుంది. అది మామూలుగా మనం చూసినప్పుడు ఏంటంటే మనకు అర్థం కాదనమాట, అది ఒక మాట్లాడుకుంటున్నారులే అని. సంహో ఒక ఫీలింగ్ అది నాకు, వీళ్ళు మాట్లాడుతుంది జస్ట్ మాట్లాడుకోవట్లేదు, పాయింట్స్ ఇస్తున్నారు బయటికి, ఆడియన్స్ ఎలా సేవ్ చేస్తున్నారు, ఇక్కడ మాట్లాడుతున్న మాటలేంటి అని. రెండు వైపులా మాట్లాడితే అవినాష్ కూడా అందంగా మాట్లాడినట్టే. ఇక్కడ గౌతమ్ ఎలా అంటాడు ఏం పీక్తావు అని చెప్పి అని అంటూ, నువ్వు వాడని ఎలా అంటావు అంటే అప్పుడు నువ్వు రెండు వైపులా మాట్లాడుతున్నట్టే, రెండు వైపులా ట్రిగ్గరింగ్ జరిగిందని రెండు వైపులా మాట్లాడినట్టే. కావాలని ఒకవైపే వచ్చిన రోజు నుంచి వాళ్ళ టార్గెట్ ఆ పృథ్వీ అశ్వినే, ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు అన్నది ఇలా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. టాప్ 5లోకి వెళ్ళడానికి వాళ్ళ ముగ్గురికి ఉంది, సో ప్లేసులు లేవు. నిఖిల్ నబీలు గౌతమ్ ఉండిపోయారని నాకు అర్థమైంది. ఇంకా 2 లేదంటే 3, ఆ 3 ఇట్లా ఇన్నిసార్లు సేవ్ అయ్యాడంటే ఎక్కడ ఉంటారా అని చెప్పి పాయింట్స్ చేస్తున్నారు, ఆడియన్స్కి ఎక్కిస్తున్నారు. మేము ఎంత కష్టపడుతున్నాం, ఎంత మంచిగా మాట్లాడతాం అని. ఏం మంచి, మీ ఎక్స్పీరియన్స్తో కొడుతున్నారు మీరు గేమ్ని. చాలామంది వైల్డ్ కార్డ్స్కి ఏముంది అంటారు. ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్కి ఎన్ని వసతులు ఇచ్చారు చెప్పాలంటే, ఇమ్యూనిటీ షీల్డ్ ఇచ్చారు, నామినేషన్ షీల్డ్ ఇచ్చారు, ఫస్ట్ వీక్ నామినేషన్లో లేకుండా చేశారు, దాని తర్వాత 2 నామినేట్ చేశారండి, దాని తర్వాత హోటల్ టాస్క్ పెట్టారు, దాని తర్వాత బ్యాటరీ టాస్క్ వాళ్ళకే అడ్వాంటేజ్గా పెట్టారు. వచ్చిన 3 వారాలు 2 వారాలు వాళ్ళకే ఉన్నాయి. చివరికి హౌస్లో వీళ్ళు ఇంత గ్రూప్ గేమ్ ఆడి సంపాదించిన ఎవిక్షన్ షీల్డ్ కూడా వాళ్ళకే యూజ్ అయింది. ఇన్నిసార్లు మెగా చీఫ్ వీళ్ళు వచ్చిన తర్వాత మెగా చీఫ్లు అయితే 2 సార్లు వీళ్ళు మెగా చీఫ్లు అయితే 4 సార్లు వాళ్ళు మెగా చీఫ్లు అయ్యారు. ఇప్పుడు 5వ టేస్టీ తేజ్ అయ్యాడు ఈరోజు మెగా చీఫ్. ఏం గ్రూప్ గేమ్ ఆడారు? వీళ్ళు ఆడుతున్న గేమ్ ముందు వాళ్ళు తేలిపోతున్నారు. వీళ్ళది కంటికి కనిపించిన ఒక గేమ్ చాలా పక్కగా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇన్ఎక్స్పీరియన్స్ ఆడుతున్న గేమ్ ఇది, అందుకే క్లియర్గా తెలిసిపోతుంది. తెలీదా ఒకళ్ళు టేస్టీ తేజాకి ఒకటేస్తే ఒకళ్ళు రోహిణికి వేయాలి, ఒకళ్ళు అవినాష్కి వేయాలని చెప్పుకొని నెగిటివ్ అయిపోయారు. వీళ్ళు క్లియర్గా పక్కాగా ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్క గంట కడుతున్నట్టు పక్కా ప్లానింగ్తో కడుతున్నారు. బట్ అది గ్రూప్ గేమ్ కింద రావట్లా. ఎలా నబీల్ ఇరికిచ్చాలని చూడండి, నబీల్కి అర్థమైంది. సో మీ ఒపీనియన్ని ఈ విషయం మీద కామెంట్ చేయండి. మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? వీళ్ళ నైట్ టైం డిస్కషన్స్ కానీ, లేదంటే వీళ్ళు జనరల్గా గేమ్ కోసం మాట్లాడుకునేటప్పుడు పెట్టే డిస్కషన్స్ కానీ ఎలా ఉంటున్నాయి ఏంటి అని చెప్పి. సో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టారు రోహిణికి, నిఖిల్కి. సో రోహిణి తన పాయింట్లు చెప్పుకుంది, నేను ఇంత ముందు వచ్చాను, వెళ్ళలేదు, ఈసారి వచ్చాను, వచ్చిన దగ్గర నుంచి నేను ట్రై చేస్తానే ఉన్నాను మెగా చీఫ్ అవ్వాలని, అవ్వట్లేదని. నిఖిల్ ఏంటంటే గేమ్లో నేను అంతకుముందు 4 సార్లు చీఫ్ అయ్యాను కానీ మెగా చీఫ్ అవ్వాలని ఒక పాయింట్ నా మీద ఒక అబాండం పడింది కాబట్టి దాన్ని తుడిపేయాలనుకుంటున్నాను. అంటే గేమ్లో సరిగ్గా చేయలేదు అన్న దాని మీద, పర్సనల్గా కాదు గేమ్ మీద అన్నట్టు పెట్టారు అనమాట. సో వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టారు. గౌతమ్ ఏంటంటే రోహిణికి ఇద్దాం అనుకున్నా, బట్ ఏంటికంటే మాకు రీసెంట్గా తెలిసింది చాలామంది హౌస్మేట్స్ కలిసి ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపేద్దాం అని చెప్పి చాలా ప్లానింగ్ జరిగింది, ప్లాటింగ్ జరిగింది అని చెప్పి ఇవన్నీ తట్టుకొని నిలబట్టడం అంటే మామూలు విషయం కాదు. సో వైల్డ్ కార్డ్స్ యాక్చువల్ అందరూ అనుకుంటారు చూసి వచ్చారు బయట నుంచి అని, బట్ వైల్డ్ కార్డ్కి ఏంటంటే చాలా పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, జనాలతో చాలా డిస్కనెక్ట్ ఉంటుంది. సో అవన్నీ తట్టుకొని ఇన్ని రోజులు నిలబట్టడం అంటే రోహిణి గారు ఓకే మంచిగానే చేశారు, బాగా ఆడారు. నేను విష్ణుప్రియ లేకపోయింటే మీ ఇద్దరికి ఇద్దామని అనుకున్నాను, అందుకే విష్ణుప్రియ నేను ట్రై చేశాను. ఇప్పుడు లేదు కాబట్టి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి నేను రోహిణికి ఇస్తాను అని చెప్పారనమాట. దాంతోపాటు నన్ను సపోర్ట్ చేశారు. అది చిన్న రీజనే, బట్ దానికన్నా ముందు చెప్పింది పెద్ద రీజనే ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, ఓకే కరెక్టేనా అంటే వైల్డ్ కార్డ్స్కి కష్టం అని చెప్పిస్తే కరెక్టే. మిగతాదంతా నాకైతే మాత్రం హానెస్ట్గా నేను స్టాండ్ అయ్యి ఉంటా. అక్కడ ఒక స్పేస్ కోసం లేకపోయినా క్రియేట్ చేసినట్టే ఉంది, అది ఇక్కడ అవసరం లేదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ సింపుల్ డిజర్వింగ్ అన్డిజర్వ్ జరుగుతుంది. దీన్ని నామినేషన్లో పెట్టుకొని గట్టిగా చేసుకోవచ్చు ఈ పాయింట్ మీద, ఇది నామినేషన్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఒక స్పేస్ క్రియేట్ చేద్దాం, మనది కొంచెం నామినేషన్స్లో మనది పేలలేదు అని వాంటెడ్గా చేసినట్టయితే మాత్రం నాకు అనిపించింది. వాంటెడ్గా చేసిన కాంటెంట్ నేను చాలాసార్లు చెప్పాను, అది నా ఒపీనియన్. అది ఇంతకుముందు కూడా చెప్పింది, ఓన్లీ ఎస్పెషల్లీ ఒక కంటెస్టెంట్ కోసం చెప్పిన ఒపీనియన్ కాదు. వాంటెడ్గా ఏ కంటెంట్ క్రియేట్ చేసినా అది న్యాచురల్గా అనిపించింది కాబట్టి నాకు నచ్చదన్న విషయమే చెప్పాను నేను. సో వాంటెడ్గా చేసినట్టే ఉంది. నెక్స్ట్ నిఖిల్ 4 వారాలు అయ్యాడు కాబట్టి నేను రోహిణికి ఇస్తానని చెప్పి ఇచ్చారన్నమాట. టేస్టీ తేజ కూడా అంతే, నేను రోహిణికి ఇద్దాం అనుకుంటున్నాను, ఆవిడ నాకు అప్పట్లో సపోర్ట్ చేశారు, ఆ ఫోన్ కాల్ అది ఇది అని చెప్పి ఆయన చెప్పి ఇచ్చాడు. ప్రేరణ నేను కూడా ఇద్దరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నా, నాది ఎవిక్షన్ షీల్డ్ బ్లండర్ అయిపోయింది, ఆవిడ నాకు సూట్ కేసు ఇచ్చారు. సో నేను కూడా ఇది ఫస్ట్ స్టెప్ కింద రోహిణికి ఇద్దామని చెప్పి రోహిణికి ఇస్తానని చెప్పి రోహిణికి ఇచ్చారు. పృథ్వీ నా డెసిషన్ చెప్పే ముందు నేను ఒక మాట మాట్లాడతాను, ఈ వైల్డ్ కార్డ్స్ కోసమే అని చెప్పి. వైల్డ్ కార్డ్స్ని ప్లానింగ్లో పంపించాలని చెప్పారు. అది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ మాకు ఎలా చెప్పారంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు ఒక సునామీ లాగా, ఒక నెగిటివ్లా చెప్పారు, దాన్ని మేము డిఫెండ్ చేసుకోవాలన్నట్టు చెప్పారు. సో ఆ టైంలో ఈ ఓజీ రాయల్స్ ఇవన్నీ ఫామ్ అయిన 2 టీంలు ఉన్నాయి. టీమ్ ఆడినప్పుడు అప్పుడు క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. సో దానికోసం మేము ప్లాన్ చేసాం, బట్ దాని తర్వాత బిగ్ బాస్ ప్లాన్ అయింది ఇట్స్ ఆల్ 1 అని చెప్పి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ రైజ్ అయిందంటే మీరు మరి ప్లాన్ చేయలేదా అని.
రెండు పాయింట్లు. ఒకటి క్లాన్గా వీళ్ళు చేసింది, అది గౌతమ్ రేస్ చేసిన పాయింట్. రెండోది గ్రూపిజం పాయింట్, ఇది నిన్న మన నామినేషన్ వచ్చిన పాయింట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్న పాయింట్. గ్రూపిజం చేశారు వీళ్ళు అని చెప్పి. అంటే గ్రూపిజం అంటే గ్రూప్గా కలిసి కొంతమంది నామినేట్ చేయాలని. గ్రూపిజం వేరే, ఈ క్లాన్ వేరే. ఈ క్లాన్ అనేది 6 కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు చూసారా. నెక్స్ట్ వీక్ నుంచి మనం ఎవరు నామినేట్ చేసుకోవద్దు, నామినేట్ చేయాలంటే ఆ వీరమే విష్ణుప్రియ చీఫ్ అయింది. సో అది బిగ్ బాస్ క్లాన్ అయిన తర్వాత మేము అలా క్లాన్గా ఏమి ప్లాన్ చేసుకోలేదు అన్నట్టు చెప్పాడు అనమాట. దాని తర్వాత రోహిణి గారికి నేను చెంచనని చెప్పాను. సో కానీ నిఖిల్ నాది చెంచకుండా ఉండటం బట్టి నన్ను ప్రొటెక్ట్ చేశాడు కాబట్టి నేను నిఖిల్కి ఇస్తానని చెప్పి నిఖిల్కి ఇచ్చారు. నెక్స్ట్ విష్ణు, రోహిణి గారికి నేను ఇద్దాం అనుకున్నా, మద్దతు తెలియజేద్దాం అనుకున్నా, కానీ ఆవిడ ఆ మాటలకి నా మనసు ఇరిగిపోయింది. 1% చేసినా 10% చేసినా సహాయం చేసినట్టే. సో దానికి అప్రిషియేట్ చేయాలి కానీ దాన్ని క్రిటిసైజ్ చేయకూడదని. ఈడేమంటారు, నువ్వు ఏదైనా చేస్తే 100% చేయాలి చెప్తే, యాక్చువల్లీ ఇక్కడ రోహిణి గారి మాటలకే ఏకీభవిస్తా. ఏదైనా చేస్తామని 100% చేయాలి కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏంటి అంటే ఒక 3 స్టెప్పులు మనం ముందుకెళ్తే గెలుస్తామంటే మనం 3 స్టెప్పులు తీసుకెళ్ళే వాళ్ళు కావాలి. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంటే ఒకటి వేసేసా దానికి సపోర్ట్ చేస్తా కానీ నువ్వు గెలవలేదు, ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ రాలేదంటే అది వేస్ట్ సహాయం. సో 4 మోట్లు వేస్తాను 10 మోట్లు వేస్తానంటే కాదు. మనకి ఎలా ఆడతాం సహాయం చేయడం, మన గేమ్ అయితే ఎలా ఆడతాం, పక్కనోడు కూడా అలా ఆడితే వాడికి అప్పుడు మనం సహాయం చేసినట్టు, కరెక్టే చేసినట్టు. సో ఆవిడ పాయింట్ అదే, 100% పెడితే ఓకే కానీ ఏదో నామకే వస్తే చేస్తాయి అలాగా అని చెప్పి. నీ గేమ్ అయితే నువ్వు బాగానే ఆడుకున్నావు, ఇప్పుడు కూడా చూసాము. సో పృథ్వీ గేమ్ కూడా బాగానే ఆడావు, అవినాష్ గేమ్ వదిలేసావు అన్నారు. కానీ అవినాష్ గేమ్ అక్కడ స్కోప్ లేదు కానీ ఈవిడ కూడా కొద్దిగా అంత పెట్టలేదులేండి, కానీ కొద్దిగా చిరకంగానే వదిలేసింది. సో అది దాని తర్వాత మెగా అవినాష్ చెప్పాడు అనమాట. అవినాష్ నాకు 2 ఫ్రెండ్స్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. బట్ రోహిణి గారు ఆల్రెడీ ఒకసారి వచ్చారు, సరిగ్గా అవ్వలేదు, ఈసారి వచ్చారు, సో ముందుకెళ్ళడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను అది అని చెప్పి, ఇంతకుముందు చేయలేదు ఇప్పుడు చేస్తున్నానని చెప్పి చేశారన్నమాట. నెక్స్ట్ ఈయన నబీలు, నాకు ఇది ఒక విషయం చెప్పబుద్ధి అవుతుంది అని చెప్పి, వైల్డ్ కార్డ్స్ని తరిమేయాలి అంటే తరిమేయాలి కాదు, ప్లానింగ్ ప్లాటింగ్ ఎదురు ఆర్గ్యూ చేసుకుంటుంటే మధ్యలో విష్ణుప్రియ కూడా వచ్చిందనమాట. మాకు అది చెప్పారు, బిగ్ బాస్ చెప్పారు, సో వాళ్ళు రాకముందే పంపించేయండి అన్నట్టు చెప్పారంటే వాళ్ళు వాగని, నబీలు ఆగండి, నన్ను చెప్పనేయండి, నేను మర్చిపోతాను, మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోతుందని. ఒక వారం ఏదో మేము గట్టిగా కాంపిటీషన్ ఇద్దామని చెప్పి ఆడాము నిజమే, కానీ దాని తర్వాత బిగ్ బాస్ క్లాన్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది, వైల్డ్ కార్డ్స్ అన్న ఫీలింగ్ లేదు, 10 మంది మేము ఇండివిజువల్గా ఉంటున్నామని చెప్పి ఆ ఒక్క వారమే జరిగింది. అది కూడా జరగలేదు, అనుకున్నాం కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని చెప్పి చాలాసార్లు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ నిఖిల్కి నేను 2 times సపోర్ట్ చేస్తా అని చెప్పా, బట్ ఈ వారం ఇలా నామినేషన్లో ఉన్నాడు, లోలో ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆల్రెడీ మనోడు డౌన్ అయ్యాడు, నేను మోటివేట్ చేశాను అన్న విధంగా చెప్పాడు అనమాట అక్కడ కూడా చాలాసార్లు. సో స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడుతున్నాడు, ఇప్పుడు డౌన్ అయ్యాడు, ఎక్కడ ఇదేదో హెల్ప్ అవుతుందని కాదు, బట్ నా సపోర్ట్ మాత్రం నిఖిల్కి అని చెప్పాడు. సో వీళ్ళకి 3 ఓట్లు, ఆవిడకి 5 ఓట్లు పడ్డాయి. దాని తర్వాత గౌతమ్ అయిపోయింది కదా నేను మాట్లాడతానని చెప్పి విష్ణు చెప్పిన దానికి, మీరు రాకముందు ఆడిన దానికి 12 మెంబర్స్ ఉండే, మీరు 4 ఆపారు, సో 8 మంది అయితే వచ్చారు కదా. నా పాయింట్ ఏంటంటే మీరు అంతమంది కలిసి ఓన్లీ వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేద్దాం, వాళ్ళని బయటికి పంపిద్దాం అనుకోవడం తప్పు. మాకు ఫస్ట్ నుంచి పంపిస్తే మేము ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళం అంటే పృథ్వీ, అప్పుడు ఈ బాధే ఉండేది కాదు, మీరు ఓజే వాళ్ళు ఉండేవాళ్ళు, మిమ్మల్ని నామినేట్ చేసే అవసరం మాకు ఉండేది కాదు, మీరు వైల్డ్ కార్డ్స్గా వచ్చారు కాబట్టే మేము ప్లాన్ చేసామని చెప్పి. యాక్చువల్గా నామినేషన్స్ అనేది ఒక ఇండివిజువల్ ప్రాసెస్, నేను అగ్రీ చేస్తాను దానికి, అసలు ఎవరైనా సరే దానికి అగ్రీ చేస్తుంది, ఎవరి నామినేషన్ వాళ్ళు చేయాలి. కానీ వీళ్ళు ఓజీగా వీళ్ళు క్లాన్స్ ఆడటం వల్ల, బిగ్ బాస్ తెలియపోవటం వల్ల ఏమో కానీ ఆ క్లాన్ దాంట్లో పబ్లిక్గానే మాట్లాడుకున్నారు, పబ్లిక్గానే ప్లాన్ చేసుకున్నారు. నేను ఇక్కడ ఏమంటానంటే, నాగార్జున ఒకసారి అన్నారంటే ఏంటి, ఏదైనా తప్పు ఉంటే బిగ్ బాస్ చెప్తాడు, బిగ్ బాస్ ఆపమంటారని. బిగ్ బాస్ ఎప్పుడు చెప్పలా, నాకు అది అర్థం కావట్లేదు యాక్చువల్గా. బిగ్ బాస్ ఎందుకు చెప్పట్లా నామినేషన్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయని. అది ఒకసారి ఇంతకుముందు మైకిల్ తీసేసి మాట్లాడుకోవటము, ఇలా సింబల్స్ వేసి మాట్లాడుకోవడం, వీళ్ళని చేయాలని మాట్లాడుకోవడం ఉండేది. కానీ ఈ సంవత్సరం అలా లేదు. లాస్ట్ ఇయర్ మైకిల్ తీసుకుని మాట్లాడుకునేవాళ్ళు, ఈ సంవత్సరం ఓపెన్గా మాట్లాడుకుంటుంటే ఆయన ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఒక్కసారి కూడా ఒక వార్నింగ్ కానీ ఒక వీడియో ఎడిటింగ్ కానీ చేయలే. మరి ఈ వీకెండ్ ఏమైనా వీడియోలు వేసి దాని గురించి చెప్తారా లేదా అని చెప్పి చూస్తున్నా. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని కాదు, ఇది బిగ్ బాస్ పాయింట్. ఇది అంటే నెక్స్ట్ సీజన్కి అన్ని సీజన్లకి ఇది ఇంపాక్ట్ఫుల్ కదా. ఏదో గేమ్ నచ్చిందనో ఇంకోటనో అని చెప్పి కొన్ని పాయింట్లకి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. ఇది అంటే బిగ్ బాస్ లెవెల్లో పాయింట్ ఇది. ఏ సీజన్కైనా సరే ఇప్పుడు ఖండించకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చేలో కూడా వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పి ఇదే పాయింట్ చేస్తారు. ఖచ్చితంగా దీన్ని తప్పు పట్టాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదంటే రైట్ అని చెప్పండి, బిగ్ బాస్ కానీ రైటే, మీరు డిస్కస్ చేసుకోవచ్చు అంటే డిస్కస్ చేసుకోవచ్చు, మ్యాటర్ ఓవర్. గౌతమ్, నామినేషన్ అనేది పర్సనల్ ప్రాసెస్, ఐ అగ్రీ. సో పృథ్వీ, మీరు మిడిల్లో వచ్చారనేది మా ఒపీనియన్, అది మా పర్సనల్ ఒపీనియన్ చెప్తే, గౌతమ్ మీ ఒపీనియన్ కరెక్ట్ అయితే మిమ్మల్ని ఉంచుతారు, ఒకవేళ నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నన్ను ఉంచుతారు అని చెప్పి మాట్లాడుకుంటాం అనమాట. గౌతమ్ ఏమో నీకు పేర్లు చెప్పినప్పుడు గ్రూప్ చెప్పలేదా అని చెప్పి, ఇది క్లాన్ నుంచి నెమ్మదిగా పాయింట్ గ్రూపిజం దాంట్లోకి వచ్చింది. సో నా పాయింట్ ఏంటంటే, ఇంత తిప్పటం అవసరమా ఈ సిచ్యువేషన్లో అని చెప్పి, ఇక్కడ అవసరం లేదు కదా, ఇది ఒక స్పేస్ కోసం చేసినట్టే ఉందన్నదే నా పాయింట్.
నెమ్మదిగా ఇది గ్రూప్ మీదకి వచ్చింది. పృథ్వీ ఫ్రెండ్షిప్ని గ్రూప్ అనుకుంటే అది నీ ప్రాబ్లం అని చెప్పాడు అనమాట. గౌతమ్ ఏమో ప్రతిసారి వాడినే కాపాడుకుంటా, వాడినే పుష్ చేసుకుంటా, తప్పులు చేసినా నామినేట్ చేయకుండా, లేకపోతే కెతికిని వాడినే ముందుకు తీసుకెళ్ళటం. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గౌతమ్కి మేబీ ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు. పృథ్వీది ఎప్పుడైతే నిఖిల్ సేవ్ చేస్తాడో, నిఖిల్ అండ్ నబిల్ సేవ్ చేస్తారో అది గౌతమ్కి నచ్చల. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్ బేబీ అన్నట్టు ఏదో అన్నాడు కదా, దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అన్నట్టు, బేబీ అనలేదు, దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అని చెప్పేది అన్నాడు. సో అక్కడి నుంచి గ్రూప్ అని చెప్పి స్టార్ట్ అయింది. కానీ నేను ఏం చెప్తానంటే గౌతమ్కి, అంటే పృథ్వీ డే 1 నుంచి ఉన్న వ్యక్తి 13 వారాలు అయిపోతుంది, ఒక్కసారి కూడా మెగా చీఫ్ అలా అని చెప్పి ఆడ్డా అలా తినేసి కూర్చుంటాడు కాదు. ఆడతాడు, తన శ్రమ తన పెడతాడు, అన్నీ చేస్తాడు కదా. సో ఈ డిజర్వ్స్ టు బి ఏ మెగా చీఫ్. తనకి ఉంది. ఇప్పుడు వచ్చిన 5 వారాల క్రితం వచ్చిన రోహిణి గారికి అంత ఉన్నప్పుడు మెగా చీఫ్ అవ్వాలి అన్న కోరిక, 4 సార్లు చీఫ్ అయిన నిఖిల్కి అంత కోరిక ఉన్నప్పుడు మెగా చీఫ్ అవ్వాలి అని చెప్పి పృథ్వీకి ఉండదా? ఒక్కసారి చీఫ్ అవ్వలేదు, అన్ని వారాల నుంచి ఉన్నాడు, పోను అలా అని చెప్పి ఖాళీగా ఉన్నాడంటే ప్రతి వాళ్ళ చీఫ్లో ఉన్నప్పుడు చాలా టాస్క్లు గెలిపించాడు, ఉంటుంది కదా. అలాంటప్పుడు వీళ్ళు సహాయం చేస్తారు కదా. నెక్స్ట్ పృథ్వీ ఎవరి గురించి చెప్తున్నావు అన్నాడు. గౌతమ్ అంటే నీ గురించి, నిఖిల్ గురించి, యష్మి వాళ్ళంతా అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా ఓజీ అన్నారు, ఓజీ వాళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యారు. అదే పాయింట్లో సబ్ పాయింట్లో మళ్ళీ స్పెసిఫిక్ నేమ్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పృథ్వీ నిఖిల్ దేని తప్పు ఉందని. ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని మీరు గ్రూప్గా ఆడుతున్నారన్నా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి రాకూడదా? ఎలా రాకుండా ఉంటారు? గౌతమ్ నా ఉద్దేశంలో తప్పు, గ్రూపిజం అంటేనే తప్పు అని చెప్తారు. ఏంటి గ్రూపిజం అంటే గౌతమ్ ప్రతిదానికి కలిసి వెళ్ళటం నా ఉద్దేశంలో తప్పు అని. సో ఇప్పుడు నిఖిల్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా కనుక ఉంటే, మెగా చీఫ్ కాని పర్సన్ని మెగా చీఫ్ చేయాలని అనుకుంటే, మోటల్ దానిలో రోహిణిని ఎందుకు మెగా చీఫ్ చేయలేదని. భయ్యా ఇది అసలు లాజిక్ ఏమో సెట్ అయిందా? ముందు నుంచి ఉన్నోళ్ళు ఇద్దరు ఉంటే మధ్యలో వచ్చిన రోహిణికి ఎందుకు చేస్తారు? ఇంకోటి అలా అని చెప్పి రోహిణి అంటే కక్ష ఏదని ఉంటే నిఖిల్ పాయింట్లో చెప్తున్నాను, అంత అయిపోయి అమ్మ ఏడుస్తుంటే వెళ్ళి నిఖిలే చెప్తాడు, నీకు నేను నెక్స్ట్ వీక్ నాకు స్కోప్ ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మెగా చీఫ్ అవ్వాలి అని చెప్పి. అలాంటప్పుడు ఎందుకు మాటిస్తాడు? తనకు ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ వస్తే నువ్వు అవినాష్కి యూజ్ చేయంటే ఓకే అంటాడు. నబీల్కి అదే చెప్పింది, నబీల్ ఎందుకు ఓకే అంటాడు? ఓకే అంటమే కదా, యూజ్ చేశాడు కదా, మెగా చీఫ్గా చేశారు కదా. వీళ్ళేమి ఇవ్వకుండా వీళ్ళే వాడుకుంటే అనుకోవచ్చు. పృథ్వీ, యష్మి వాళ్ళ మధ్యలో ఉన్నాయి ఈ నామినేషన్స్ ఇవన్నీ, కానీ అందరినీ లాగేశాడు ఈయన. యష్మి వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు, రాంగ్ ఎగ్జాంపుల్ అని చెప్తారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు అని చెప్పి చెప్తూ ఉంటారు. పృథ్వీ అదంతా కాదు, నా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్, నువ్వేమన్నావు? నిఖిల్ నన్ను ప్రొటెక్ట్ చేస్తాడన్నాడు, ఎక్కడ చేస్తున్నాడు? నేను నిఖిల్ ప్రొటెక్ట్ చేస్తానన్నా ఎక్కడ చేస్తున్నాను? గౌతమ్ నీ కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేయాలి అనుకుంటున్నావు అని చెప్పి. సో ఇది మార్నింగ్ ప్రిపేర్ అయిన డైలాగ్ అనుకుంటా. విష్ణుప్రియ ఏది కనుమరుగు చేయటం లేదు గౌతమ్ అంది. విష్ణుప్రియ బాధ అయింది, ఇక్కడేదో పృథ్వీకి అయిపోతుందని కాదు, ఈయన ఇలాంటి పాయింట్లు చెప్పి గేమ్ను ముందుకు తీసుకెళ్ళి అందరిని నచ్చగొట్టి టాప్లోకి వచ్చాడు, దీన్ని ఆపుదాం అన్నది ఈవిడ బాధ. ఈవిడ మధ్యలో వచ్చింది. సో ఓజీ అన్నారు కాబట్టి ఆ పాయింట్ వేసుకున్నానని చెప్పింది. కాకపోతే ఇక్కడ మాత్రం డిస్కషన్ ఓజీ కాదు, ఇక్కడ జరుగుతున్న పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళ మధ్యలో జరుగుతున్న డిస్కషన్. బట్ ఈవిడ మధ్యలో దూరింది ఇందులో, ఇది మాత్రం దూరటమే. గౌతమ్ నీకెందుకు ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది? డిఫెన్స్ లాయరా నువ్వేమనంటే, కనుమరుగు అన్నప్పుడు నువ్వు అందరి కోసం మాట్లాడొద్దు అని. సో ఆ విధంగా ఆవిడ కన్సిడర్ చేసుకుని, అందరి కోసం కన్సిడర్ చేసుకుని ఆవిడ వచ్చిందన్నది ఆవిడ పాయింట్ అనమాట. నెక్స్ట్ పృథ్వీ వెంటనే అవినాష్ నీ డిఫెన్స్ లాయరా అన్నాడు. అవినాష్ అక్కడే మాట్లాడలేదు కదా, ఎందుకు డిఫెన్స్ లాయర్ అవుతాడు? ఇదే తేడా. ఇక్కడ వీళ్ళు గ్రూప్గా పెడుతున్నారు, ఇక్కడ వివతల నుంచి వీళ్ళు సింగిల్గా చేస్తున్నారు. సో వాళ్ళందుకని ఇన్వాల్వ్ అవ్వట్లా. వీళ్ళు కూడా ఏం చేయాలంటే పేర్లు తీసుకొని, మరి వీళ్ళు నీకు ఇది చేశారు అంటే వాళ్ళు అప్పుడు ఇంక్లూడ్ అవుతారు, వాళ్ళు వస్తారు, మేమేం చేసాం అంటారు. ఎందుకు ఈ పాయింట్ చెప్తుందంటే, ఇక్కడ విష్ణు నీకు ఇంకో గ్రూప్ ఆడుతుంది కనిపించట్లేదంటే వెంటనే రోహిణి మాట్లాడుతుంది. ఆవిడ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు పేరు తీసింది కాబట్టి ఆవిడ వచ్చింది, వీళ్ళు అది చేయలేకపోతున్నారు అనమాట. గౌతమ్ ఇప్పుడు అవినాష్ మాట్లాడుతున్నాడా అని చెప్పి గట్టిగా ఇస్తాడు అనమాట. సో ఫస్ట్ వీళ్ళిద్దరు డిస్కషన్లో స్పేస్ లేని స్పేస్ క్రియేట్ చేశారు, దాన్ని నేను తప్పుపట్టిన ఓకే ముందుకెళ్ళిపోదాం. బట్ ఈ డిస్కషన్లో ఫస్ట్ అరిచింది గౌతమ్, అరవటం అయితే మాత్రం. దాని తర్వాత అరవద్దని చెప్పి నేను స్టార్ట్ చేశాడు. బరాబర్ ఇస్తా, ఏం చేస్తావు, కొడతావా తిడతావా అని చెప్పి ట్రిగ్గర్ చేశాడు. ఇందులో పృథ్వీ మిస్టేక్ ఏంటంటే అలా మీదకి వెళ్ళిపోవటం అంటే కొట్టడానికి సీరియస్గా వెళ్ళిపోయింది కాదు, మాట్లాడటానికి వెళ్ళిందే, కానీ అక్కడ దాకా వెళ్ళిపోయాడు. అది ఎలా కనిపించిందంటే మీద కానీ, దాని తర్వాత ఆర్గ్యుమెంట్లో ఇంకెళ్ళిపోతున్నప్పుడు అది మీదకి వెళ్ళిపోతున్నట్టు, అది పృథ్వీ మిస్టేక్. బరాబర్ అరుస్తా, ఏం చేస్తావు, కొడతావా తిడతావా అనేది ట్రిగ్గర్ చేయటం. ఈయన ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారన్నమాట. పక్కకు పో, వెనక్కి పో, మీదకి వస్తున్నావు ఏంటి అని చెప్పి అన్నాడు. మీదకి వెళ్తున్నాడు పృథ్వీ, ఆయన కూడా వెనక్కి అడుగులేస్తున్నాడు కాబట్టి మీదకి వెళ్తున్నట్టే ఉంటుంది. ఆయన వెనక్కి వెళ్ళినా ఈయన పుష్ చేయకపోయినా సరే. సో పృథ్వీ ఇది ఒక్కటి కంట్రోల్ చేసుకొని ఆగుంటే చాలా బాగుంటుంది, ఆగి నుంచొని మాట్లాడితే చాలా బాగుంటుంది.
పృథ్వీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయి, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అదంతా కాదని చెప్పి. పృథ్వీ అడిగిన క్వశ్చన్కి అయితే మాత్రం గౌతమ్ దగ్గర ఆన్సర్ లేదు. నేను నిఖిల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను అన్న దాని మీద మాత్రం ఆన్సర్ లేదన్నమాట. ఇక్కడ మధ్యలో నిఖిల్ వచ్చేసి నేను నబీల్కి వేసా కదా అంటాడు, మోట్లు వేసాను కదా వాళ్ళకి, ఆయన ఫస్ట్ అయ్యాడు కాబట్టి, అంటే చీఫ్ అయ్యాడు కాబట్టి వేసాను కదా, తీసాను కదా అన్నట్టు. నేను ఫస్ట్ నుంచి పృథ్వీని ప్రొటెక్ట్ చేశాను, అంటే ఈ వీటిల్లో చీఫ్ కంటెండర్ చేయడానికి ఇస్తాను అని చెప్పాను అని చెప్పి ఆ విషయం తినకు కూడా చెప్పారు. రోహిణికి కూడా చెప్పానా లేదా అని చెప్పి. గ్రూపిజం లేదంటావు అంతే కదా గౌతమ్ అంటావు, ఒప్పుకో, నేనైతే లేదని చెప్పి కరాఖండిగా చెప్పు, నేను ఉందని చెప్తానంటాడు. నెక్స్ట్ నిఖిల్ నేను ఆడికి హెల్ప్ చేస్తానన్న ఫస్ట్ నుంచి ఈవిడికి హెల్ప్ చేస్తానంటే, గౌతమ్ నీకు అసలు మనుషుల్ని డిస్రెస్పెక్ట్ చేయడానికి అక్కడ నామినేషన్ చేయవు, అంటే ఈయన డిస్రెస్పెక్ట్ చేసిన దానికి అరే ఒరే రా అన్నదానికి చేయవు, ఏదైనా చేస్తే చేయవు, అదే నేను ఎవరైనా అక్క అన్నదానికి మాత్రం నన్ను చేస్తావు. సో ఇది గ్రూపిజమే అని చెప్తాడు. ఇది వీళ్ళు ఫ్రెండ్షిప్ అని డిఫైన్ చేసుకునే స్థితిలో లేరు, ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంకా బలం చేకూరింది. సో ఇంకేం చేయలేరు దీనికి. నీకు అలా అనిపిస్తుంది అని ఇలాంటి హౌస్ మొత్తం వైపేలాగే వ్యాప్తి చెందింది, ఇది అందరికీ తెలుస్తుంది అని చెప్పి. పృథ్వీ నేను ఎక్కడ నిఖిల్ ప్రొటెక్ట్ చేశా అదే పాయింట్ మీద పృథ్వీ దానికి ఆన్సర్ అని చెప్పి. అక్కడ ఆన్సర్ లేదు. గౌతమ్ ఇప్పుడు ఏం జరిగినా ఒకరికొకరు డిఫెన్స్ లాయర్లు చేసుకుంటారు కదా, ఇదే ప్రొటెక్షన్ అనగానే పృథ్వీ కరెక్ట్ వర్డ్ యూస్ చేయి, డిఫెన్స్ లాయర్ అనే వర్డ్ యూస్ చేయి, కానీ ప్రొటెక్షన్ అని మాత్రం యూస్ చేయకు అని చెప్పి, ప్రొటెక్ట్ అని చెప్పి మాత్రం యూస్ చేయకు అని చెప్పి. మరి అందులో ఆయన ఏం మీనింగ్ ఎత్తుకున్నా నాకు అర్థం కాల. అంత పక్కాగా అడగాల్సిన, అంటే అంత ఇదిగా అడగాల్సిన అవసరం ఏంటన్నది నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకు అంత ఇదిగా అడుగుతున్నాడు ప్రొటెక్ట్ అంటే ఏంటి అని చెప్పి. గౌతమ్ మీరందరూ మరి తేజ మీదకి ఎందుకు వెళ్ళారు నామినేషన్స్లో అని చెప్పి. ఇప్పుడు నేను ఇది పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాను ఇందాక, గ్రూపిజం అని చెప్పి, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇదే నిజం, జరుగుతున్న నిజం ఇదే అని చెప్పి. జరుగుతున్నది జగన్నాటకం అని కంటికి కొట్టొచ్చున్నట్టు కనిపిస్తుంది, నా ఒక్కడికి అలా అనిపిస్తుంది అని కాదు, ఎవరికి అలా అనిపించడం లేదని చెప్పాడు. నెక్స్ట్ విష్ణుప్రియ నీ కళ్ళ ముందు జరుగుతున్న ఇంకో గ్రూప్ కనిపించడం లేదా గౌతమ్ అని చెప్పి అంటది. ఇది ఓవర్లాప్లో ఉందన్నమాట. ఇక్కడ రోహిణికి ఆవిడికి జరిగిద్ది. ఇవన్నీ మనం నిన్న దీనికి ముందు పెట్టిన అన్సీన్ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి 50 నిమిషాలు గంతించుకొని చెప్పినవి ఉన్నాయి. అందులో కొంతమంది నా వెల్వేచర్స్ భయ్యా మరీ సాధిస్తే డైరెక్ట్గా చెప్పు, ఆ కామెంట్స్ వదిలేసే మనకెందుకు మిగతా స్టోరీ తొందరగా ఇది కానీ అని చెప్తున్నారు. నెక్స్ట్ పృథ్వీ నాకు నీ ఒక్కడికే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తే, గౌతమ్ నామినేషన్లో మాట్లాడుకుందాం, వీళ్ళనే నామినేట్ చేద్దాం అనుకోవడం తప్పు అంటే పృథ్వీ రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ చేసింది నేనా మీరా, అప్పుడు ఇది ఎవరు చేశారు, ఈ క్లాన్స్ ఎవరు చేశారు, బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం మేము, ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం, మీరు మధ్యలో నుంచి వచ్చారని చెప్పి. సో ఫస్ట్ టైం ఈ పాయింట్ వచ్చింది ఈ హౌస్లో ఏంటంటే వైల్డ్ కార్డ్స్గా మీరు మధ్యలో నుంచి వచ్చారు, మేము ఫస్ట్ నుంచి ఉన్నాము అని చెప్పి. గౌతమ్ అవినాష్ మీరు అనుకున్నారు ఎవరైనా నామినేట్ చేద్దామని మీరు అనుకున్నారా? సో దట్ ఈస్ కాల్డ్ టార్గెటింగ్, మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు అన్న విధంగా పెట్టారు అనమాట. నబీల్ ఏదో చెప్తున్నాడు మధ్యలో, చెప్తుండే ఏదో వస్తున్నారు కానీ నబీల్ని ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. నెక్స్ట్ ప్రేరణ పృథ్వీకి వచ్చి ఏదో చోలో చెప్పింది, చెప్పంగానే పృథ్వీ అంటాడు వీడికేంటి స్కోప్ ఇచ్చేది అన్నాడు. ఇది పృథ్వీది మిస్టేక్. ఇది ఎలా జరిగి ఉంటుంది, ప్రేరణ చోలో వాడికి స్కోప్ ఈకిరా అని చెప్పి. ప్రేరణ ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ బాగుండే ఏదో వాడు వీడు అనుకుంటారు కాబట్టి ఏదో ఒకటి వాడికి స్కోప్ ఈకిరా అని ఉంటుంది. ఇక్కడ వీడికేంటి స్కోప్ ఇచ్చేది అని వచ్చింది, అది కంటిన్యూ అయిపోయింది. గౌతమ్ వాడేంటి మంచిగా మాట్లాడు అని చెప్పి. సో ప్రేరణ వీడు అనకుండా గౌతమ్కి స్కోప్ ఇద్దంటే ఇచ్చేది ఏంటి అని వచ్చేది వేరే విధంగా, బట్ వచ్చిందనమాట అది. కానీ స్టిల్ రాంగ్ అని చెప్తున్నానా, అది వాడు వీడు అంటాం కనుక రాంగే. వాడేంటి మంచిగా మాట్లాడు, రౌడీజం చేయడానికి వచ్చావా, వాడు అన్నందుకు సారీ చెప్పు అని. దాని తర్వాత ఇది నిజం కనిపించట్లేదంటే పృథ్వీ ముందుకెందుకు వచ్చావు అని అడుగుతాడు. భయ్యా మీరు అక్కడెక్కడో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి ఆయన మీదకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ చివరి దాకా తీసుకెళ్ళిపోతే స్విమ్మింగ్ పూల్ అంతా చుట్టూ తిరిగి వస్తే ఆయన ఒక్కడికి ముందుకు వస్తే ముందుకెందుకు వచ్చావు అంటారేంటి, మీరు అన్ని అడుగులు ముందుకు వచ్చారు కదా, నాకు ఇది అర్థం కాల. ఒక్కడికి ముందుకు మీ ముందుకు రాకూడదు, మీరు అన్ని అడుగులు ముందుకు వెళ్ళారు, తప్పు ఇది పృథ్వీది తప్పు. నువ్వు వస్తే నేను బరాబర్ వస్తా, నువ్వేం పీకలేవు అన్నాడు గౌతమ్. ఇది ఇంకా పెద్ద తప్పు, ఏం పీకలేకపోవటం ఇవన్నీ ఎందుకు. సో ఇది మళ్ళీ అనదర్ ట్రిగ్గరింగ్ పాయింట్ లాగా అనిపించింది. పృథ్వీ కరెక్ట్గా మాట్లాడు, పీకటం ఏంటి, సారీ అడిగని చెప్పి ఆయన డైలాగ్ అని కొట్టాడు. ఇదే డిస్కషన్ 2 అడుగులు వెనక్కుండి పృథ్వీ చేస్తుంటే పక్కా అసలు 100% షూరిటీతో ఉండేది, తనకు ప్రాబ్లం లేకుండా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నది ఈయనకి ఎలా ట్రిగ్గర్ పాయింట్లో, ఈయన మీదకి వెళ్ళడం కూడా ఆయనకి ట్రిగ్గర్ పాయింట్లు అయి ఉండొచ్చు. గౌతమ్ వాడు వీడియో ఏంట్రా బరాబర్, వాడు వీడియో ఏంటి మరి బరాబర్ మాట్లాడు అని చెప్పాను. పృథ్వీ ఏం పీకాలు చెప్పు, పీకుతా అన్నావు కదా అంటే నువ్వెవడు అనగానే గౌతమ్ నువ్వెవడరా అన్నాడు. సో ఈయన రా అన్నదానికి ఈయన కూడా రా అన్నాడు, చెల్లికి చెల్లు అన్నట్టు. సో నువ్వెవడరా అంటే ఎవడరా నువ్వు అని చెప్పి అనుకున్నారన్నమాట. వాడు వీడు అంటానికి నువ్వెవడు అని చెప్పి ఈయన.
గౌతమ్ అరవడం నాకు కూడా వచ్చని చెప్పి ఇంత గట్టిగా హైప్ ఇచ్చడం జరుగుతుంది. సో భయపడతాను అనుకున్నావా అని చెప్పి గౌతమ్ బొచ్చు కూడా పీకలే అన్నాడు. ఇది గౌతమ్ అన్నదే. దాని తర్వాత పృథ్వీ చెస్ట్లోంచి హెయిర్ తీసి పీకాడు అనమాట, పీకేసాడు. నాకు అది నచ్చలా అసలు, ఎందుకు ఎన్ని చేయటం అలాంటివి అని అనిపించింది. బట్ ఈయన కూడా బొచ్చు కూడా పీకలేవు, ఎన్ని ఎందుకు? సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరిది పెద్ద మిస్టేక్సే ఉన్నాయి ఇందులో. ఒకవైపు చెప్పకూడదు, రెండు వైపులా చెప్పాలి. ఈ పీకలేవు అన్నది వచ్చింది, దాని తర్వాత బొచ్చు కూడా పీకలేవు అన్నది వచ్చింది. అలాగే ఇద్దరు ఈయన ఎక్కువగా మీదకి వెళ్ళాడులేండి, ఆయనకన్నా పోల్చుకుంటే ఈయన ఎక్కువ మీదకి వెళ్ళాడు. సో దగ్గరికి వెళ్ళిపోయాడు. మీదకి వెళ్తాం అంటే కొట్టడానికి వెళ్ళినట్టు కూడా కాదు, మాట్లాడటానికి వెళ్ళినా నా పాయింట్ చెప్పు ఎందుకంటే అందరూ వస్తున్నారు కాబట్టి పాయింట్ చెప్పాను. స్టిల్ అది రాంగ్. ఇక్కడ దూరంగా ఉండి మాట్లాడితే విషయం వేరేలా ఉంటుంది. అలాగే ఆవిడ ఇచ్చిన దానివల్ల వాడికి స్కోప్ ఈకరా అంటామో ఇంకోటో, కానీ ఈయనకి అది వాడికి నేను స్కోప్ ఇచ్చేది ఏంటి అని చెప్పి అది వచ్చింది. సో అది రాంగ్. ఎందుకంటే చిన్నడో పెద్దడో, అవినాష్ చెప్పిన పాయింట్ ఏంటంటే చిన్నడో పెద్దడో మర్యాద ఇవ్వాలని, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ జరిగింది. ఇది వీకెండ్లో నాగార్జున గారు తీరు పెట్టేపుంటుందో చూడాలి మనం. బట్ వర్డ్స్ మాత్రం ఎక్కువగా, నాకైతే మాత్రం ఎక్కువగా గౌతమ్దే ట్రిగ్గరింగ్ పాయింట్లు కనిపించినాయి. సో ఆయనకి తెలిసి ఈయన ట్రిగ్గర్ అవుతాడని తెలుసు, ట్రిగ్గర్ చేద్దాం తెలుసు, ఈయనలో ఇంకొక యాంగిల్ చూపిద్దామని అనుకుని ఉండొచ్చు. ఈయనకి ఈయన ఎక్స్పీరియన్స్ ఇన్ని వారాలు జరిగిన ఎంత చెప్పినా కూడా అదే పాయింట్ మీద ఉన్నాడు ఈయన. దాని తర్వాత ఇంకా అందరూ చాపారు, అవినాష్ అందరూ చాపారు, ముందు ఇది కానిద్దని. ఈ మధ్యలో ఎస్పీ అవినాష్ అవినాష్ అని చెప్పి అవినాష్ మీద అరుస్తూ ఉంటుంది, మేమందరూ ఇక్కడ ఉంచున్నామని చెప్పి. అవినాష్ ఏం చేస్తాడు? వాళ్ళిద్దరు అరుచుకుంటుంటే అవినాష్ మాత్రం ఎలా ఆపుతాడు మధ్యలో వెళ్ళి? వాళ్ళిద్దరు అరుచుకున్న దానికి నాకెందుకు ఇప్పుడు బాధ ఏంటంటే ఎక్కడ పృథ్వీ నెగిటివ్ అయిపోతాడా, లేదంటే ఎక్కడ గౌతమ్కి పాజిటివ్ అయిపోద్దా అని ఇప్పుడు అరుస్తున్నట్టు ఉంది. సో అందుకని అవినాష్ అవినాష్ అంటే నేను ఎక్కడ ఆపాలమ్మా అని చెప్పి ఓవర్లాప్లో జరుగుతుంది. ఇంకోసారి ఓవర్లాప్లో విష్ణుప్రియను ఈవిడిది గొడవ, రోహిణిది. దాని తర్వాత రోహిణిని కంటెండర్గా సెలెక్ట్ చేశారు వీళ్ళు. గౌతమ్ ఏమో పర్సనల్ థింగ్ ఏదో ఉందన్నో అది కూడా క్లియర్ చేసుకో, ఇక్కడే అయిపోతుంది, ఐ హోప్ ఇట్ విల్ బి క్లియర్డ్ అవుట్, గేమ్ని దాంతో పోల్చొద్దని. అంటే గేమ్లో పాయింట్ పెట్టాడు అన్న విధంగా అనమాట. బట్ ఆయన ఏంటంటే నేను నా పర్సనల్ థింగ్ చెప్పలేదు, నేను గేమ్లో డౌన్ అయ్యాను దానికోసమే చెప్తున్నాను అంతే అని చెప్పి. నేనే రాంగ్ చేయలేదు, ఒకరిని తొక్కి ఒక ఆపర్చునిటీ ఏం తీసుకోలేదు. నా మోటో ఎప్పుడు ఎవరికైనా ఇవ్వటమే, నా దగ్గర ఆపర్చునిటీ ఉంటే ఒకటి. ఇప్పుడు కూడా నేను మెగా చీఫ్ అయితే నేను వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. సో యాజ్ అ ప్లేయర్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఒక ఆపర్చునిటీనే, అంతే, పర్సనల్ కాదు అని చెప్పి క్లియర్ చేశాడు. 5 మెగా చీఫ్ కంటెండర్స్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అంటే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నేను ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఓజీస్ అందరినీ కలిపి అన్నారు కాబట్టి, నేను ఏ రోజు గొడవల్లో ఎప్పుడు రాలేదు, మధ్యలో విష్ణుప్రియ ఎప్పుడు వెళ్ళలేదు. ఓజీస్ అందరినీ కలిపి అన్నాడు కాబట్టి నేను అందులోకి వచ్చానని చెప్పి ఆవిడ చెప్తుంది. నబీల్ ఇంకొక సైడ్ ఏమో క్లాన్గా నామినేట్ చేద్దాం అనుకున్నాము, అది జైల్లో నామినేషన్ పెట్టారు, అక్కడ మొత్తం చేంజ్ అయిపోయిందని. సో మేము మాట్లాడుకున్నాము క్లాన్ చేద్దామని చెప్పి, బట్ అది జరగలేదు, అది మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పి చెప్తాడు. గౌతమ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని గౌతమ్ యష్మి ప్రేరణ వీళ్ళ మధ్య డిస్కస్ అనమాట. ప్రేరణ నువ్వు ఓజీస్ అన్నావు అంటే నేను ఒక సెట్ ఆఫ్ పీపుల్ అన్నాడు. ఓజీ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కోసం నువ్వు మాట్లాడావు స్టార్టింగ్ అని చెప్పి దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ ఎవరు చేయలేదని చెప్పి గౌతమ్, కానీ డిస్కషన్ వచ్చింది అంటే మీ ఎవరు చేయలేదు అలాగా, అలా అప్పుడు అవ్వలేదంటే, కానీ డిస్కషన్ అయితే వచ్చింది కదా, ఒకరిని టార్గెట్ చేసి నామినేట్ చేయడం తప్పంటే మేము ఒకరిని టార్గెట్ చేయలేదు గౌతమ్ అంటారు. అంటే సెట్ ఆఫ్ పీపుల్ అయినా అంటే ప్రేరణ తప్పు కాదంటది. ప్రేరణ ఎందుకు తప్పు కాదని నాకు అర్థం కాలేదు. ఎందుకు తప్పు కాదేంటి? అది తప్పే. నామినేషన్ నువ్వు వీళ్ళని చేయంటే ఒక పర్సన్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయడం కానీ తప్పే. నామినేషన్ అనేది ఇండివిజువల్ ప్రాసెస్. ఈ పాయింట్ గౌతమ్ రైట్. అంటే మనం చూసిన బిగ్ బాస్ వరకు రైట్ అయ్యా, ఇప్పుడు బిగ్ బాస్ రూల్స్ ఏమైనా మారిపోయి బిగ్ బాస్ కూడా దీనికి అగ్రీ చేసి నేను ప్లాన్స్ చేస్తాను కాబట్టి దాని మీనింగ్ అదే అని నాగార్జున గారు రేపు డెఫినేషన్ ఇస్తే నేను దాని మళ్ళీ ఏం చేయలేదు. నేను గౌతమ్ సర్దుకొని వెనక రావడం తప్పితే, వెనక రావడం ఇన్ ద సెన్స్ ఆ స్టెప్కి బ్యాక్ రావడం అని, అంతేగాని ఇంటికి వచ్చేవాను కాదు. ఒక స్టెప్ బ్యాక్ రావడం తప్పితే ఈ పాయింట్లో ఇంకోటి ఏం చేయలేం. నెక్స్ట్ ఇంకో సైడ్ ఆయన గ్రూప్ అనేది ఆయన ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు వచ్చావు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదంటే విష్ణుప్రేమ గౌతమ్ నాకు కూడా అన్నాడు నిన్న మొన్న అనమాట, ఎలాంటి పర్సన్ అయినా సరే మీరు దాన్ని అంటే ఆయన ఎలాంటి కోపం ఇవన్నీ చూపిస్తున్నా సరే మీరు వెనకేసుకొస్తున్నారు అన్నట్టు. అంటే ఈయనకి బేసికల్గా పృథ్వీ నచ్చలా, సరేనా? సో అందుకని లాస్ట్ వీక్ నామినేట్ చేశాడు. సో పంపిద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు, అది అవటం లేదు, లాస్ట్ వీక్ అవ్వలేదు, సో ఈ వీక్ అవుతుంది అన్న విధంగా అనమాట. కానీ మీరు వెనకేసుకొస్తున్నారు అని చెప్పి. గౌతమ్ ఏంటంటే నువ్వు యష్మి ఆడేది గ్రూప్ గేమ్, నిఖిల్ పృథ్వీ యష్మి ఆడేది గ్రూప్ గేమ్, ఇది ఓపెన్గా కనిపిస్తుంది అని చెప్తాడు అనమాట. దానికి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే మోటల్ గేమ్లో యష్మి ఎవరికి సపోర్ట్ చేసింది అని అడుగుతారు. వీళ్ళు ఎగ్జాంపుల్ అడిగితే ప్రేరణకి నెక్స్ట్ పృథ్వీకి సపోర్ట్ చేశాను అంటే ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అవ్వలేదు కాబట్టి, చీఫ్ అవ్వలేదు కానీ. మరి అదే దాంట్లో రోహిణి కూడా ఉన్నారు, రోహిణికి ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. నాకు ఈ లాజిక్ అర్థం, ఇది ఎగ్జాంపుల్ పెద్ద పేర్లేదు గౌతమ్, టు బి ఫ్రాంక్ చెప్పండి, ఇది కాదు. ఎందుకంటే డే 1 నుంచి ఉన్నారు వాళ్ళు. అరే డే 1 నుంచి వాళ్ళ కళ్ళ ముందు కష్టపడుతున్నారు. ఫస్ట్ మెగా చీఫ్ అవ్వాల్సినాడు పృథ్వీ. ఆ పప్పీ టాస్క్లో కంటెండర్గా ఉండి అదే ఆవిడ నబీల్ ప్లేస్లో కాంపిటేటర్గా రావాల్సింది ప్రేరణ. ప్రతిసారి తీసేస్తున్నారు ఆవిడని. ప్రతిసారి అంటే 2-3 సార్లు తీసేయాలండి, మళ్ళీ నేను ప్రతిసారి అంటే కానీ తీశారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు అవ్వాలి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మధ్యలో వచ్చిన వీళ్ళకి ఎందుకు ఇస్తారు?
పైగా వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఈవిడ రివర్స్లో క్వశ్చన్ అడిగిద్ది, గౌతమ్ ఆన్సర్ చేయడు. అదేంటంటే మరి నువ్వు నాకెందుకు సపోర్ట్ చేయలేదు, నేను మెగా చీఫ్ అవ్వలేదు కదా అని అడిగిద్ది. ఈయన చేయడు దానికి క్వశ్చన్కి ఆన్సర్. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్నే అని చెప్పి వెళ్ళిపోతారనమాట. సరే మీకు కనిపించడం లేదు అంతే కదా, డన్ డన్ అని చెప్పి. పృథ్వీ ఏమో అక్కడ అవసరం లేదు, అక్కడ అవసరం ఉందా మాట్లాడటానికి, దీనికోసం నేనేదో కెమెరాలో కనిపించాలని చెప్పి మాట్లాడాడు, సో డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు అన్న విధంగా. కరెక్ట్, నీ పాయింట్కి ఇది అక్కడ అవసరం లేదు, ఆ స్కోప్ పెట్టుకోవాలి, అది కనిపించాలి అన్న విధంగానే. ఎందుకంటే డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ ఖచ్చితంగా ఈ పాయింట్లు వస్తాయి అని చెప్పి వేసిందే ఇది. సో తర్వాత గౌతమ్ రెడ్ టీమ్ ఏం జరిగింది, మీరు బాగా ఆడారంటే ఎస్ నీకన్నా అయితే మేము బెటర్గానే ఆడామంటే ఓకే బెటర్ దానండి, కూల్, స్టాండ్ దీని మీద స్టాండ్ అయ్యి ఉండండి అని వెళ్తాడు. నేనేం చెప్పాలంటే కొంచెం బాగానే ఆడారు. అదే ఆ టాస్క్ సరిగ్గా ఆడలేకపోయారు, కానీ ఆ వాటర్ టాస్క్ కానీ లేదంటే దానికి ముందు ఆ స్నోమ్యాన్ టాస్క్ కానీ వీళ్ళు బాగానే ఆడారు. అదేదో పరుపులు వేసుకొని చూసారా, అది వెళ్ళలేకపోయారు, అది కూడా థర్డ్ ప్లేస్కి వచ్చారు కానీ బట్ అది కూడా సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ గౌతమ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. వాడు అనొద్దన్నా కూడా అదే రిపీట్ చేస్తా ఉన్నాడంటే అవినాష్ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడి డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు సేవ్ అవటం ఏంటి, నీట్గా పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఎలిమినేట్ అవటం ఏంటి, అసలు అర్థం కాదురా నాకు ఈ ప్రాసెస్ అని చెప్పి. భయ్యా బిగ్ బాస్ ఏంటంటే మనలో ఉన్న అన్ని యాంగిల్స్ని చూపించాలి. ఇప్పుడు విన్నర్గా నిఖిల్ దగ్గరికి వచ్చేపాటికి కొన్ని యాంగిల్స్ కనిపించట్లేదని మాస్క్ వేసుకున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మీలో కూడా ఒక యాంగిల్ ఉంటుంది. మీరు ఫస్ట్లో నామినేషన్ అప్పుడు షర్ట్ తీసి సిక్స్ అని చెప్పి విసిరేశారు, ఆ కొండల నామినేషన్లో బ్యాట్ తిప్పుకుంటూ ఒక యాటిట్యూడ్ చూపించారు, అది మళ్ళీ కనిపించలేదు ఎక్కడ. ఫస్ట్ వీక్ కనిపించిన అవినాష్, కోపంగా కనిపించిన అవినాష్ ఎక్కడ కోపంగా రాలా. సో అది మీరు నేచరే అంత, లేదంటే మీరు కూడా మాస్క్ వేసుకున్నారా. సో ఇక్కడ బిగ్ బాస్ అంటే అంత పర్సనాలిటీ కనిపించాలి, నిజంగా కోపం అంటే నిజంగా కోపం కనిపించాలి, ఎవరితోనే రైవలరీ ఉంటే రైవలరీ కనిపించాలి. మీరు అన్ని చోట్ల సార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎలా మాట్లాడినా ఎలా ఎంటర్టైన్ చేసినా కూడా అంత ఇదిగా ఎలివేట్ అవ్వదు. మనలో ఉన్న అన్ని యాంగిల్స్ కనిపిస్తేనే బిగ్ బాస్ హౌస్లో మన పర్సనాలిటీ మొత్తం తెలిస్తేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఏదో ఒక పర్సనాలిటీ, ఏదో ఒక యాంగిల్కి, ఏదో ఒక ఎమోషన్కి కనెక్ట్ అవుతారు. అన్ని ఎమోషన్స్ తెలియాలి, అప్పుడు అన్ని ఎమోషన్స్కి కనెక్ట్ అవుతారు. ఒక్క ఎమోషన్ చూపిస్తే ఆ ఒక్క ఎమోషన్ కనెక్ట్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సింపుల్ థియరీ. నాలో 4 ఎమోషన్స్ ఉంటే 4 ఎమోషన్స్ చూపిస్తే 4 ఎమోషన్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు 10 మంది చెప్పు 40 మంది ఉంటారు. నాలో ఒక్క ఎమోషనే ఉంది, నేను ఒకటే చూపిస్తే 10 మంది ఉంటారు. ఓపెన్ అప్ అవ్వాలి. అందుకని ఓపెన్ అప్ అవ్వు అని చెప్తారు కదా, అదే ఓపెన్ అప్ అవ్వటం అంటే. ఐ స్వేర్ నాకు అర్థం కాదు ఈ బిగ్ బాస్ అని చెప్తారు. అన్ని వారాలు ఉన్నారు, ఇన్ని వారాలు ఎప్పుడు ఉన్నారు, మీకు ఎందుకు అర్థం కాదు, మీకు అర్థమైంది కాబట్టి మీరు నామినేషన్లు రావడానికి భయపడుతున్నారు. అర్థం కాకపోతే ఎందుకు వస్తారు నామినేషన్లోకి, ఈజీగా వచ్చేవాళ్ళు. 10 వారాలు 11 వారాలు సేవ్ చేస్తున్నారు, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి, సో మీరు పడండ్రా అని చెప్పి మన అంటే అనేస్తున్నాడు, మనం పట్టడానికి వచ్చాను. ఇదే ఇందాక నేను చెప్పింది, ఆడియన్స్కి ఒక పాయింట్ అవటం. 11 వారాలు నేను సేవ్ అయ్యాను, నాకు సేవ్ అవుతుందని ఏదైనా చేసేస్తున్నాడు, ఆడియన్స్ అలా సేవ్ చేస్తున్నారు అని చెప్పి ఆడియన్స్కి ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా సేవ్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంది. వాళ్ళకు పాయింట్ ఇస్తున్నారు చూడండి అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ టేస్తే వీళ్ళు మాట్లాడుకుంటారు. నిన్నే వీళ్ళకి వేసింది గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి నామినేషన్లో అలా పాయింట్ చెప్పంగానే ఈరోజు నుంచి వెంటనే ఇండివిజువల్ గేమ్ అని చెప్పి స్టార్ట్ చేశారు అని చెప్పి. టేస్తే అదే కదా బిగ్ బాస్ అడిగినప్పుడు కూడా నాకు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉందంటారు. ఇది ఎంత డిఫికల్ట్. ఒక గేమ్ ఆడే వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చారు, తీసుకొని అమలు చేస్తే, అంటే అందరి ముందు ఓపెన్గా ఇచ్చిన ఇన్పుట్సే ఇండివిజువల్గా ఆడండి అని చెప్పి తీసుకొని అమలు చేసి ఇండివిజువల్గా ఆడితే ఎలారా ఇలా చేంజ్ అయిపోయారు యష్మి వీళ్ళందరూ అంటారు. లేదు ఇన్పుట్స్ ఇచ్చినా ఆపుకొని మళ్ళీ నిఖిల్కి మళ్ళీ సపోర్ట్ చేస్తే, అరే ఏందన్నా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూర్చొని అన్నా ఏందన్నా అంతమంది చెప్పినా కూడా స్టిల్ వాళ్ళు అలాగే ఆడుతున్నారు అని అంటారు. వీళ్ళు చేసేది బ్యాక్ బిచ్చింగ్ అని ఎందుకు రావట్లేదు బయటికి నాకు అర్థం కాల. ఇప్పుడు ఇది బ్యాక్ బిచ్చింగా కాదా? వాళ్ళ గేమ్ ప్లేని అనలైజ్ చేసుకొని అంటే గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళు చేసేది కూడా గేమ్ కోసం మాట్లాడుకోవటమే. ఇప్పుడు నబీల్ యష్మి గౌతమ్ కోసం మాట్లాడుకున్నది బ్యాక్ బిచ్చింగ్ అయితే ఇది కూడా బ్యాక్ బిచ్చింగే. నబీల్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నది గేమ్ ప్లే అనాలిసిస్ అయితే వాళ్ళు మాట్లాడుకున్నది కూడా గేమ్ ప్లే అనాలిసిస్. రెండింటిని ఒకే రకంగా చూడట్లేదు మనం, మనకు నచ్చిన కంటెస్టెంట్ని బట్టి చూస్తున్నాం, రాంగ్ ప్రాస్పెక్టివ్లో చూస్తున్నాం. ఇది కూడా బ్యాక్ బిచ్చింగ్ అవుతుంది, అది బ్యాక్ బిచ్చింగ్ అయితే. నెక్స్ట్ గౌతమ్ని వాడేంటి వాడు అని చెప్పి, నీకన్నా చిన్నోడో పెద్దోడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ నో అంటే అక్క అన్నప్పుడు మీరు మనం చెప్పాం, నేను చెప్పాను నో అంటే నో అని చెప్పి, అనొద్దన్నాం కదా అక్కడ అని చెప్పి. చేసేది అంటే ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది, 3-4 వచ్చేస్తారు అని చెప్తే రోహిణి ఏమో ఎవరినైనా డిగ్రేడ్ చేయాలన్నా డిస్రెస్పెక్ట్ చేయటం, ట్రిగ్గర్ చేయటం, కావాలని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు టార్గెట్ ఆ పృథ్వీ యష్మి. అయ్యే మాటలు అయ్యే తిరిగి ప్రేరణ కొంచెం ఓటింగ్ ఉంది, ప్రేరణ కలిపేసుకుందాం. నబీల్ కోటింగ్ ఉంది, నబీల్ కలిపేసుకుందాం. నిఖిల్ కోటింగ్ ఉంది, మన ఫ్రెండ్ రా వాడు కలిపేసుకుందాం. మిగతా వాళ్ళు ఎవరు? అక్కడికి రాని చుట్టాలు వీళ్ళే, వాళ్ళు గుద్దేస్తా ఉందాం.
దబిడిదిబిడే. సో ఫస్ట్ నుంచి 3-4 వచ్చేస్తారంటే 3-4 గ్రూపిజం అని చెప్పి ఆయన పేర్లు తీసి అంత లావని పేర్లు చెప్తే వాళ్ళు రాకుండా ఎందుకుంటారు? ఇప్పుడు మీరు మరి విష్ణుప్రియ కూడా గౌతమ్తోనే కదా మాట్లాడింది. నీ కంటికి ఇంకో గ్రూప్ ఉంది, అది కనిపించట్డం లేదా గౌతమ్ అనగానే వెంటనే మాట్లాడింది రోహిణి. ఎందుకు మాట్లాడారు ఇక్కడ వేయలేదు, కానీ నేను నైట్ అన్సీన్ డిస్కషన్లో ఉంటుంది. నెక్స్ట్ అవినాష్ గౌతమ్ అక్కడే ఉన్నాడు, పృథ్వీ మీదకి గౌతమ్ వెనక్కి వెళ్తున్నాడు అంటే తేస్తే క్లియర్ కట్గా ఇది గుండాయిజం రౌడీయిజమే అన్నాడు. రైటే, ఈ పాయింట్ వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నాడు, మొత్తం తిరుగుతూ ఉన్నాడు, అది రైటే. క్లియర్ కట్గా గుండాయిజం రౌడీయిజం అంటే ఇటేపు ఈయనతో పాటు ఆయన మాట్లాడిన మాటలు కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. రెండు వైపులా మాట్లాడాలి. మాట్లాడితే గౌతమ్ ఏంటన్నా అలా అంటాడు, నా బుచ్చి కూడా పేకలేవని, అది బాగాలేదన్నా అని చెప్పి టేస్ట్ చేసి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే గౌతమ్ నా ఫ్రెండ్ కాబట్టి ఏమనుకుంటారంటే బయట గౌతమ్ నా ఫ్రెండ్ కాబట్టి నేనేం మాట్లాడలేదు, ఏదో గ్రూపిజం చేస్తున్నాను, నా ఫ్రెండ్కి స్టాండ్ తీసుకుంటున్నాను చెప్పట్లేదు అని అనుకుంటారు. చెప్పాలి కదా రెండు వైపులా. ఇప్పుడు ఆయనది రౌడీజం గుండేజం ఆయన మీదకి వెళ్ళాడంటే ఈయన నా బుచ్చి కూడా పేకలేవన్న దానికి, తర్వాత ఈయన పీకిందానికి అవి కూడా మాట్లాడుకుంటే అప్పుడు రెండు వైపులా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అదర్వైజ్ మా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా వేరే వాళ్ళకి అపోజిట్గా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. రోహిణి అవినాష్ స్టేజ్ చేసా ఆ బొక్క ఉంది, ఆ మ్యాటర్ ఉంది కదా, షర్ట్ ఉంది, షర్ట్కి బొక్క ఉంది కదా, దాని గురించి మాట్లాడుకున్నారన్నమాట. అదే నేను స్టార్టింగ్లో చెప్పింది, ఒక హోల్ డ్యామేజ్ కనిజర్ చేయని నబీల్కి ఎన్ని అడుగుతారు, నబీల్ నిరికిస్తూ ఉంటారు. దాని తర్వాత నబీల్కి నిజంగా వాళ్ళు నవ్వుకుంటా అలా వెళ్ళిపోతున్నప్పుడు అన్న పదన్న ఇంకా చాలు ఈరోజు పాయింట్ అయిపోయింది అని చెప్పి అంటే ఈరోజుకి ఒక నిరికిచ్చేసాం ఆడియన్స్ ముందు. ఇది వీరు ఏంటి అంటే సంచాలకుగా ఉన్నప్పుడు ఒక మాట అంట, కంటెస్టెంట్గా ఉంటే ఒక మాట అంట అని. అదే నబీల్కి ఎక్స్పీరియన్స్ ఉంటే రివర్స్లో క్వశ్చన్ అడిగేవాడు. నువ్వు మింత్రా నుంచి ఆర్డర్ చేసుకున్నావు, అదే సారీ ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నావు, షర్ట్కి బొక్క వస్తే నువ్వు వేసుకో రిటర్న్ ఇచ్చేస్తావు అంతే కదా, నేను సంచాలకు నీదే ఈ షర్టు, ఇప్పుడు నేను దీన్ని రిజెక్ట్ చేస్తా నువ్వేం చేస్తావు, ఒప్పేసుకుంటా వెంటనే అని చెప్పి. వీళ్ళు తెలివైన వాళ్ళు ఇలా కూడా అంటారా, ఒప్పేసుకుంటున్నా అని, ఒప్పేసుకో రిజెక్ట్ చేసుకుంటాడు ఎందుకంటే అవ్వట్లేదు కదా. అప్పుడు మనం ఏమంటే సరే నేను నెక్స్ట్ గేమ్లో ఎప్పుడైనా సంచాలక్ అయినప్పుడు ఇదే మాట గుర్తుంచుకొని నీకు ఇలాంటిదే సంథింగ్ సిమిలర్ వేసి నేను డిస్క్వాలిఫై చేస్తాను, లేదా నేను తప్పిస్తాను గేమ్లో నుంచి, నువ్వు స్టాండ్ ఆన్ అయ్యుండు దీని మీద అని చెప్పాలి. అప్పుడు భయం పట్టుకుంటుంది. ఎంత ఈజీ ఒకళ్ళు ఇరికీయటం. రెండు ఒపీనియన్స్ ఉండటం తప్పులేదు. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకో రకమైన ఒపీనియన్ ఉంటుంది. అది తప్పు అవ్వదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వంట చేసేవాడికి వంట మీద ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, వాడు చేసుకున్న వంట మీద. తినేవాడికి తినే దగ్గర ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, టేస్ట్ స్టైల్లో చెప్పాలంటే. రెండు ఒకటవ్వవు. ఆయనకి ఆయన వంట గొప్పగా అనిపించవచ్చు, ఈయనకి ఆయన వంట చేసింది వేరేలా అనిపించవచ్చు, బాగుండిపోవచ్చు, సూపర్గా అనిపించి ఇంకోలా అనిపించుండొచ్చు. అంటే ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు గట్ట అన్నా, ఇంకో విధంగా అలా మళ్ళీ మీరు దీన్ని తప్పుగా తీయద్దా. నెక్స్ట్ నబీల్ కోపం వచ్చేది అనమాట, రోహిణిని అడుగుతాడు అనమాట, ఈ పీపుల్ ప్లాన్ అని నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పీపుల్ ప్లాన్ ఇట్ టుగెదర్ అండ్ ఇంక కమింగ్ టువర్డ్స్ మీ అని అనిపిస్తుంది. అంటే నా మీదకి ఏదో ప్లాన్ చేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే లేదు నేను జస్ట్ ఒపీనియన్ అడిగామంటే, ఒపీనియన్ అడిగితే నా ఒపీనియన్ని రెస్పెక్ట్ చేసి మీరు వెళ్ళిపోవాలి, కానీ ఇది కాదు బ్రో అని చెప్పి ఆయన గొడవ పెట్టుకుంటున్నాడు, మీరేమో నవ్వుతున్నారు, ఆయన ఏమో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఏంటిది అని చెప్పి. నీకు ఇప్పుడు అర్థమైందా రాజా, వీళ్ళు ఫస్ట్ నుంచి చేస్తుంది అదే. ఇప్పుడు నీకు ఒక్కడికి చేసేప్పటికి నీకు ఇదిగా ఉంది. ఒక బొక్క మనం చూసాము, రేపు మాట్లాడదాం దాని గురించి. అసలు అయిపోయింది సంచాలక డెసిషన్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ వీళ్ళకి కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉంది, వీళ్ళు ఎవరు క్వశ్చన్ చేయలేదు, వదిలేసారు. ఇప్పుడు కనిపించింది మీకెలా ఇప్పుడు లేట్కి కనిపించిందో సంచాలకు కూడా లేట్కి కనిపించుండొచ్చు. అక్కడ ఇద్దరిది బాధ్యత ఒక్కళ్ళదే కాదు. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా రాశాడు, సంచాలక డిసిషన్ మీకు నచ్చకపోతే మీరు ఫైట్ చేయొచ్చు దాని మీద అని చెప్పి. ఆ కన్నం చూపించి మీరు ఫైట్ చేయొచ్చు. అది ఆల్రెడీ నేలలోంచి వచ్చి తడిగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అది. నెక్స్ట్ ఉదయాన్నే అక్కడ టేస్టీ అన్నాడు, పాయింట్ ఇచ్చి వచ్చానా బయటికి పోయి అని చెప్పి. అంటే వెళ్ళి పాయింట్ ఇచ్చామని నా నామినేషన్కి పాయింట్ ఇచ్చానా అని చెప్పి. నాకు ఇలాంటివి చేసినప్పుడే టేస్టీ తేజ అవినాష్ వీళ్ళు నచ్చరు. అదర్వైజ్ నార్మల్గా ఉంటారు, జస్ట్ ప్లెయిన్ పీపుల్లా ఉంటారు. ఆ కామెడీ వెనకాల ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి నాకు జనరల్గా రాంగ్ అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ రోహిణి నిఖిల్ అవినాష్ బయట మార్నింగ్ మాట్లాడుకుంటారు. రోహిణి ఏమో టీషర్ట్కి బొక్క ఉంది అని చెప్పి నిఖిల్కి చెప్తూ ఉంటుంది అనమాట. నబీల్ కలర్ కూడా పోయిందని చెప్తే నబీల్ కలర్ పోయింది అంటే కలర్ని స్విమ్మింగ్ పూల్ వేస్తే తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారంటే కన్సిడర్ చేస్తామని చెప్తారు వాళ్ళు. ప్రేరణ ఏమంటుందంటే, ప్రేరణ లాజిక్ చెప్పిద్ది, అదేంటి అంటే షర్ట్కి కన్నా ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి మిగతా రెండు వచ్చిన తర్వాత దానికి జరిగే డ్యామేజ్ని బట్టి దీన్ని కన్సిడర్ చేయాలంట. రౌండ్కి డెసిషన్ చెప్పాలి, అప్పుడే బిగ్ బాస్కి తెలిసిద్ది. లాస్ట్కి డిజర్వింగ్ పెట్టాలా ఏం పెట్టాలి. టీషర్ట్ వేసుకుంటే కూర్చోడు కదా ఆయన ప్లాన్లో అనుకుంటే హోల్డ్ అవ్వదు డెసిషన్, అలా రౌండ్కి చెప్పాలని చెప్తారన్నమాట. నబీల్ సంచాలకు డెసిషన్ ఇచ్చేసాడు, ఇక మనం బ్యాడ్ లక్ అనుకోవాలి అని చెప్పి మన టీషర్ట్ రాకపోతే మనం ఏం చేస్తూ ఉంటారు. దాని తర్వాత నబీల్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఏంటంటే రోహిణి వచ్చింది ఇలా హోల్ ఉంది, సంచాలకు చూడలేదు,
అని చెప్పి ఒక ఇష్యూ లాగా మాట్లాడుతున్నారు. నా ఒపీనియన్ ఏంటని బ్రో అని అడిగారు. నేను అన్ని టీషర్ట్స్ డేంజర్గా చిరిగాయి కాబట్టి ఒక చిన్న హోల్ అందులో ఏముంది అని నేనైతే ఒప్పుకుంటాను. అంటే అదే నీ టెస్ట్ షీట్ ఉంటే ఏం చేస్తావు అంటే అప్పుడు నేను వాదించుకుంటాను. అంటే ఓహో రోహిణి అండ్ అవినాష్ ఏమో ఇద్దరు గట్టిగా నవ్వటం, ఆ తేజ ఏమో తప్పు బ్రో అని చెప్పి నీ క్లారిటీ లేదు అని చెప్పి డిస్కషన్ పెట్టాడు. నాకు అక్కడ కోపం వచ్చింది అని చెప్పి మిగతా ఓజీలకి అదే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని ఇదవుతూ ఉంటాడు. నేను వాడుకున్నారు బ్రో, నీకు తెలియలేదు, నువ్వు తూచి అయిపోయావు చెప్పాలంటే. నెక్స్ట్ ప్రేరణ, ఏమండి దాని తర్వాత కిచెన్ టైమరు. బిగ్ బాస్ విష్ణుప్రియకి ఒక టాస్క్ ఇస్తారనమాట, ఎంటర్టైన్ చేయమని చెప్పి. అందులో డ్యాన్స్, నెక్స్ట్ ఏమంటారు సాంగులు తప్పితే ఎంటర్టైన్ చేయాలంట. ఎలాగా మరి? మీరు ఎప్పుడైనా అవినాష్ వాళ్ళకి కామెడీ చేయకుండా ఎంటర్టైన్మెంట్ చేయమని ఇచ్చారా? అవి డ్యాన్స్ వచ్చి మీరు సాంగ్స్ చేస్తే ఆవిడ డ్యాన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, పాట చేసి ఎంటర్టైన్ చేస్తుంది. సో ఆవిడ స్కిట్ చేసిందనమాట. దానికి 5 నిమిషాలు ఇచ్చాడు బిగ్ బాస్. లిటరల్గా విష్ణుప్రియని అవమానించాడు బిగ్ బాస్. 5 నిమిషాలు కామెడీ చేశారులేండి. ఎందుకంటే ఇది ఇచ్చింది ఊరికే అంటున్నాయి అని ఆయన విశ్వక్సేన వస్తే ఆయన చేత ఇప్పిద్దామని చెప్పి ఊరికినే వాళ్ళకి అలా ఇచ్చేశారు అంతే. వాళ్ళకి అప్పటికప్పుడు ఇచ్చేసారనుకోండి మళ్ళీ వాళ్ళు వంట చేసుకుని ఇచ్చేసుకుంటూ ఉంటారు కదా, అందుకోసం చెప్పి వాళ్ళ. దాని తర్వాత బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. వివిధ టాస్కుల్లో పోటీ పెట్టి అది ఏంటిది ఫస్ట్ టాస్క్ పట్టు చీఫ్ టాస్క్ కోసం రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి, పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ ఉంటారో వాళ్ళు చీఫ్ అవుతారని చెప్పి దానికి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే పట్టు వదలకరా అని. దీన్ని మన ఈవినింగే డీటెయిల్డ్గా టాస్క్ అసలు లైవ్లో యాస్టీజ్గా ఉన్నదా యాస్టీజ్ చేసాం, అది ఎపిసోడ్లో కూడా యాస్టీజ్ చేశారు. ఇందులో ఒక పాయింట్ గౌతమ్కి ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్తున్నానంటే, గౌతమ్ ఇది లైవ్లోనూ కట్ చేస్తారు, ఎపిసోడ్లోనూ కట్ చేస్తారు. కాకపోతే అక్కడ పేర్లు కనిపిస్తూ ఉంటాయి, నెయిల్ పాలిష్, నెయిల్ పెయింట్, అది అడుగుతాడు అనమాట. అడిగిన తర్వాత దాని మీద పేర్లు రాస్తాడు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి పేర్లు రాసిన తర్వాత దాన్ని వేస్తాడు. సో బిగ్ బాస్ ఏంటంటే రెడ్ బ్లూ పెట్టించాము, ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడతాడా లేదంటే సింగిల్ సోలో గేమ్ ఆడతాడా, ఆ గ్రూప్కి సపోర్ట్ చేస్తాడు, ఈ గ్రూప్కి సపోర్ట్ చేస్తాడా, సోలో గేమ్ ఆడితే దీని సోలోని ఎలా చూసుకుంటాడు అని చెప్పి గౌతమ్కి ఇక్కడ పెద్ద టెస్ట్ పెట్టారు. వాళ్ళు ఏలాడటం కాదు, ఈయన ఎలాడదీద్దాం అనుకున్నారు, ఈయన ఎలా డీల్ చేస్తాడు ఏంటి అని చెప్పి. అంటే వాళ్ళకి టాప్ 5కి ఎవరినైతే తీసుకెళ్ళాలనుకుంటారో అంత ఈజీగా తీసుకెళ్ళరు. అన్ని విధాలుగా పర్ఫెక్షన్ ఉందా లేదా అంటే మధ్య చివరిలో ఒక వీడియో ఇవ్వాలి కదా, ఏసీ జర్నీని పొగడాలంటే అన్ని యాంగిల్స్ కనిపించాలి. సో టెస్టింగ్లు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. దీంట్లో గౌతమ్ సూపర్గా పాస్ అయ్యాడు, డిస్టింక్షన్ హై లెవెల్లో పాస్ అయ్యాడు. సో ఒకవేళ ఇక్కడ చాలామంది ఏమంటారు బిగ్ బాస్ కావాలని లాక్ చేయడానికి గౌతమ్ని దెబ్బ కొట్టడానికి పని చేశాడు అంటే, లేదు, దెబ్బ కొట్టాలనుకుంటే కనుక బిగ్ బాస్ అంటే అనౌన్స్మెంట్ చేశాడు, మీరు అలా రాయకూడదు, ఇది మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేవాడు. చేయలే అలాగా. సో వదిలేసాడు. ఆయనకి నచ్చుంటుంది, ఓకే వాళ్ళ టీంకి నచ్చుంటుంది, ఆయనకి నచ్చుంటుంది, అరే బాగా డీల్ చేసాడు. నాకైతే నచ్చింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే నేనుంటే నాకు ఆలోచన రాలేదు కాబట్టి నాకు నచ్చింది, ఆనెస్ట్గా చెప్తున్నా. సో అది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు రాశాడు, ఒక బ్లూ కలర్ మాత్రం వదిలేశాడు, అది వస్తే మళ్ళీ వేస్తానని చెప్పి. సో ఆ విధంగా ఫస్ట్ పృథ్వీని తీశాడు. అంతే తప్పితే టార్గెట్ చేసి పృథ్వీని తీల. ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, కావాలని మనకి వేసారు అనమాట ఎపిసోడ్లో. అందుకని లాస్ట్లో ప్రేరణ క్లిప్ కూడా వేశారు, వాడికి వాడింది ఏంటి గ్రూపిజం అని. సో టీవీ ఆడియన్స్కి ఇది రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే రివ్యూస్ చూడరో, ఎవరైతే సోషల్ మీడియాలో ఉండరో వాళ్ళకి ఇది రాంగ్ వెళ్తుంది. అందుకని గౌతమ్కి అన్యాయం చేశాడు బిగ్ బాస్ అని నాకు అనిపించింది. అది వేయాలి కదా, ఎంతసేపు 10 సెకండ్ల క్లిప్పేగా, వేస్తే ఏమైపోయింది, పేర్లు రాస్తున్నట్టు. పోనీ ఎక్కడైనా పేర్లను చూపించచ్చు కదా జూమ్ చేసి, సరిపోయేది సింపుల్గా. ఇది కనీసం వీకెండ్లో అడిగైనా సరే ఆ పాయింట్ బయటకు తీసుకొస్తే ఆయన కొద్దిగా న్యాయం జరిగిద్ది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎందుకంటే కష్టపడి తెలివితేటలు పెట్టి ఆడాడు కాబట్టి, అదర్వైజ్ అంత ఇదేం లేదు. ఆడిన వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో వేస్తే ఫస్ట్ పృథ్వీ అవుట్ అవుతాడు. వీళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసిన పైకి ఎక్కేద్దాం అనుకుంటారు, కానీ ఎక్కలేడు. ఆ తాళ్ళు సన్నగా ఉంటాయి, చేతులు కోసుకుంటే చెప్పడం ఈజీయే, కొంచెం చేయటం కష్టం, అంతసేపు లాగటం. సో ఇంకా అటు తిరిగి యష్మి దగ్గరికి వస్తాడు. రోహిణి అంటే, యష్మి ఇండివిజువల్ గేమ్ అన్నా కదా యష్మి, నిన్నంతా ఇండివిజువల్గా ఆడావు కదా, తోసే అంటది. ఏంది తోసేది, నేను దోస్తే ఈయన నన్ను దోస్తాడు, నేను పడిపోతా, ఇద్దరు పడిపోతాం అని చెప్పి. అది నెక్స్ట్ ఇంగానే రోహిణిది పోతుంది. సో రోహిణి ఇక్కడ చాలామంది క్వశ్చన్ రైస్ చేశారు. నీ మధ్యాహ్నం వీడియో పెట్టిన తర్వాత నాకు చాలా వీడియోలు ఎన్ని పంపిస్తాను అనమాట. ఏంటంటే ఆయన పట్టుకొని లాగుతున్నప్పుడు ఈవిడ ఏలాడుతూ వెళ్ళాలి కదన్నా, ఈవిడ సింపుల్గా దాటేసింది ఒక స్టెప్, ఇది అన్యాయం, సెకండ్ పడిపోతుంది రోహిణి అన్నారు. చెప్పిన తర్వాత మీరు వీడియో పంపించిన తర్వాత నాకు కొద్దిగా అనిపించింది, అంటే ఎంత నాకు తుమ్మిడిగా అనిపించింది, కానీ ఉంది ఒక పాయింట్ మీలో. బట్ మరీ అంత ఇదిగా కన్సిడర్ చేసేదైతే కాదు. 50-50 ఆ టైం బట్టి. కావాలని రోహిణికి ఇచ్చాడు అని నేను అనుకోవట్లేదు. సో కాకపోతే చెప్పాడు ఇలా తాడు పట్టుకుంటాను, తాడు పట్టుకున్నప్పుడు దాటండి అంటాడు. అంటే ఏలాడుతూ దాటమనో లేదంటే దాటేమనో, కానీ అలా దాటారుగా, ఇట్స్ ఓకే. మరీ అంత ఇది చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్.
సో ఆవిడ దాటి అక్కడ ఉంటారనమాట. నేను కల్లో కూడా దాని తర్వాత విష్ణుప్రియది పడిద్ది. విష్ణుప్రియకి ఫస్ట్ మధ్యలో చూసి చేసుకుంది ఏంటంటే 2 ఆప్షన్లు ఉంటాయి, ఇటు ప్రాబిలిటీ లెక్కలు నాలాగా వేసుకుని ఉంటుంది, 2 లేచిపోయినాయి అటు ఇటు పాపం. దాని తర్వాత లాగానే ఇట్లా వెంటనే అదేదో ఏలాడదాం కాసేపు అనుకుంటే సర్రం జారిపోద్ది. ఫుల్ నవ్వులు ఆ టైంలో మాత్రం. ఇంతటి దానికి హెల్మెట్, హ్యాండ్ గేర్స్, లెగ్ గేర్స్, నీ టీ షర్ట్ గాల్లో నుంచి కింద పడే లోపల నువ్వు జారిపోయావని చెప్పి తల మాట అని నవ్వుకుంటాను, సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటాను. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈయన అంటాడు, నేను ఎప్పుడు అంటే ఆయన ఏమంటాడంటే ఇంతసేపు చివరిదాకా ఉంటానని ఎప్పుడు అనుకోలేదు అన్నట్టు, నేను ఎప్పుడు నా జీవితంలో కూడా అనుకోలేదు అంటే ఏంటి నేను నిన్ను పట్టుకుంటానేనా అని చెప్పి కాసేపు తర్వాత బిగ్ బాస్ కామెడీ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వేసినప్పుడు రెడ్ పడుతుంది. సో అది నిజంగా పేరు కనిపించలేదు కూడా మనం చెప్పలేం, కానీ అనుకుంటున్నా అదే ఫాలో అయ్యి ఉంటాడని నేను అనుకుంటున్నాను. చూద్దాం రేపైనా వీకెండ్ లేదని వస్తుందేమని చెప్పి. ఎందుకంటే నబీల్ మాట అంటాడు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర వేస్తాడనమాట, కొంచెం క్రాస్గా పడుతుంది. అప్పుడు వై రాదు అంటే యష్మిద్ రాదు, నబీల్ అన్నమాట లైవ్లో. సో ఇప్పుడు మళ్ళీ వేసినప్పుడు వై వస్తుంది. సో అందుకోసం చెప్పి అంటాడు ఇందాక అది రాలేదు అని చెప్పి అంటాడు అనమాట ఆ మాట. సో యష్మి వాళ్ళు తీసేస్తాడు. యష్మి ఆయన ఇద్దరు గట్టిగా హోల్డ్ చేసి ట్రై చేశారు, కానీ ఆ తాడు ఇది కోసుకునే తాడే కొద్దిగా సన్నగా ఉంది కాబట్టి యష్మి పాపం ట్రై చేసింది నేను కొంచెంసేపు వేలాడటానికి అవ్వలా, ఆవిడకి కోసుకుందంట కూడా లైట్గా. సో ఆవిడ దిగిపోయింది. సో సెకండ్ ప్లేస్లో యష్మి ఫినిష్ చేసింది, థర్డ్లో పృథ్వీ, లాస్ట్కి వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన లాగుదామని పట్టుకునే లోపల ఈవిడ గాల్లో ఆడదామని ట్రై చేసి ఈవిడ కింద దిగేసింది డైరెక్ట్గా. ఈవిడ ఇలా జరగటం కింద దిగిపోయారు. సో ఫైనల్గా టేస్టీ తేజ ఈ టాస్క్ గెలిచాడు అనమాట. సూపర్. సో 50 పాయింట్స్ వచ్చినాయి టేస్టీ తేజకి, రోహిణి గారికి 40 పాయింట్స్, 30 పాయింట్స్ పృథ్వీ, 20 పాయింట్స్ ఏమో యష్మి, 10 పాయింట్స్ ఏమో విష్ణుప్రియ. సో ఇలా సిరీస్ ఆఫ్ టాస్క్లు జరిగిన తర్వాత టేస్టీ తేజ ఈ వారం మెగా చీఫ్ అయ్యాడు అని చెప్పి సోషల్ మీడియా వర్గాల సమాచారం. ఒకవేళ ఇది రాంగ్ అయ్యి వేరేది ఏదైనా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి, లేదంటే స్టోరీస్ చెక్ చేసుకోండి. నేను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి చెప్పడం అనుకోవట్లేదు. సో మీ ఇష్టం అది. దాని తర్వాత పాయింట్ చేస్తారు. పాయింట్ చేసిన తర్వాత టీవీలో డిస్ప్లే చేసిన తర్వాత గౌతమ్ అంటాడు యష్మి ఫోటో చూసి నేను పెద్దది అనుకున్నాను అంటాడు. తెలంగాణ అంటే అందుకేనా అక్క అని పిలిచావు అని చెప్పి ఒక సెటైర్ పడుతుంది. దాని తర్వాత విశ్వక్సేన ఆటోతో ఎంట్రీ ఇస్తాడనమాట. సో తన మూవీ ప్రమోషన్ కోసం, రాఖీ బాయ్ ఆటో రాఖీ ఏదో సినిమా కోసం. సో మోత మోగిపోద్ది సాంగ్ చేశారు. మొన్న ఓటింగ్ కోసం పెట్టినప్పుడు ఆ టైటిల్ పెట్టాం. సో ఓటింగ్ మోత మోగిపోద్ది అని చెప్పి. సో ఆయన ఒక డైలాగ్ చెప్పారు ఏంటి అంటే, మీరు బిగ్ బాస్ చూస్తారంటే నేను ఒక వారం చూస్తే ఒక వారం ఒకరికి కనెక్షన్ ఉంటుంది, మళ్ళీ ఒక వారం ఆపి చూస్తేనే వేరే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది, కానీ ఈ హౌస్లో మాత్రం ఒకళ్ళు మాత్రం కన్సిస్టెంట్గా లాయల్గా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి విష్ణుప్రియ తీసుకొస్తాడు. సో వచ్చింది రికగ్నైజేషన్ వచ్చింది బయట నుంచి. చూసారా, ఇంట్లోంచి ఫుడ్ తెచ్చాడు. ఫుడ్ తీసుకురావటం అంటే బయట హోటల్ నుంచి ఆర్డర్ తీసుకురాడు. వాళ్ళ మమ్మీ స్వయంగా ఉండారంట. వచ్చాడు, వాళ్ళతో తిన్నారు, చాలా డౌన్ టు ఎర్త్గా కనిపించాడు నాకు. ఆయన అందరితో మమేకమయ్యారు. అక్కడ ఒక వాళ్ళతో స్కిట్ చేశారు, వాళ్ళకి 2 hours కిచెన్ టైం ఇప్పించారు. సో బిగ్ బాస్ నుంచి టీ-షర్ట్, అవినాష్కి టీ-షర్ట్ అడిగితే టీ-షర్ట్ తీసి ఇచ్చారు, మార్చుకొని కింద వెంటనే నీకు అన్న ప్యాంట్ కూడా ఇస్తాను అని చెప్పి మొత్తం తీసేసుకోండి రా ఇలా వెళ్ళిపోతారని చెప్పి. సో చాలా డౌన్ టు ఎర్త్ కనిపించారు, బాగుంది. బాగా అల్లర్చల కొంచెం ఆ స్కిట్లు ఇవన్నీ బాగున్నాయి. రోహిణి గారిది కామెడీ టైమింగ్ తెలిసిందేగా, మామూలుగా ఉండదు ఆడ. సో మీరు నాకు ఏం చేస్తారు, టైమింగ్ పెంచాలంటే మీరు నాకు ఏం చేస్తారంటే రోహిణి లేచి మీరు ఏది అడిగితే అది అన్నట్టు తెగనవ్వు వచ్చింది, వెనక పెట్టుకుని మరి చూసా. టైమింగ్ బాగుంటుంది అబ్బా, సూపర్గా ఉంటుంది ఆ టైమింగ్ మాత్రం, నెక్స్ట్ లెవెల్. యాక్టర్గా మాత్రం మంచి లేడీ కమెడియన్ అవుతారు, ఇండస్ట్రీలో పెద్ద కమెడియన్ అవుతారని అనుకుంటున్నా. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నైట్ అన్సీన్, దాని తర్వాత ఏం జరిగిందో చూడలేదు. ఏమైనా పాయింట్స్ ఉన్నా కూడా రేపు డే టైంలో మాట్లాడతాను. నైట్ అన్సీన్ చేయలేను, నాకు వర్క్ కూడా ఉంది ఎక్కువగానే, ఫినిష్ చేయాలి. దాని తర్వాత ఇంకా స్లీపింగ్. సో వీడియో నచ్చితే, రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.